హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా 100వ రోజుకు చేరుకున్నాం. ఇది ఎంతో హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో మనం ప్రతిరోజు ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యం జరుగుతూ వస్తోంది. ఇవాల్టితో మనం 193 మెంబర్స్‌తో మనం కలిసాం. వారి జ్ఞానాన్ని మనం అందుకున్నాం. మరి కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు? ఏ కోణంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారు? సో, మరి పత్రి గారెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ఒక పత్రినే కావాలి అని చెప్పేసి. ఒక పిరమిడ్ మాస్టర్‌ని అలాగే అర్థం చేసుకోవాలంటే ఒక పిరమిడ్ మాస్టరే ఉండాలి, కావాలి అని చెప్పేసి ఎప్పుడూ చెప్తుంటారాయన. సో, మరి ఏ విధంగా చెప్పారు? సార్ ఎప్పుడు చెప్తుంటుంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఫౌండర్‌ని నేను కాదు. ఆ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడిని కూడా కాదు. నేను ఆ మూవ్‌మెంట్‌ని ముందుకు తీసుకెళ్తున్నాను అని. సో, ఆ పదాలు ఎలా ఉపయోగించేవారాయన. కదూ! సో, మరి అలాంటి కంప్లీట్ మ్యాన్ దగ్గర ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది మరి? జీవిత లక్ష్యాలు కానీ, వారి విధానాలు కానీ, ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సో, మరి అలాంటి వ్యక్తిత్వం యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్న వారు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. వారి ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు ఎంతో జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వస్తున్నాం మరి. సో, మరి ఇవాళ కూడా మరి సిద్ధంగా ఉన్నారు శ్రీ రంగనాథ రెడ్డి గారు తాడిపత్రి నుండి. మరి వీరి సాంగత్యంలో మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మరి ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే? మరి వీరి సాంగత్యంలో ఎలాంటి ఈరోజు విషయ జ్ఞానాన్ని అందుకోబోతున్నాం అనేది నాకు కూడా క్యూరియాసిటీగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పత్రి గారి దగ్గరుంటే ఎలాగైతే నేర్చుకోవచ్చో, వీరి ఆధ్వర్యంలో కూడా మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ నమస్తే సార్ మీకు. ఓకే అమ్మా. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థాంక్ యూ. సార్ కంటిన్యూ చేయండి. అమ్మా. మాట్లాడండి. ముందుగా మనల్ని ఈ విధంగా ఇంత అద్భుతమైనటువంటి మార్గంలో నడిపిస్తూ, నడిపిస్తూ, నడిపించబోయేటువంటి భవిష్యత్తులో గూడా ఇలానే నడిపించబోయేటువంటి సూపర్ మాస్టర్, సూపర్ గాడ్, సూపర్ ఎనర్జీ అయిన పత్రిజీ గారికి ఒకసారి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆర్జన మరి పత్రిజీ గురించి చెప్పాలంటే చాలా కోణాలు ఉంటాయి. నిన్న రాత్రి వెంకట్ ద్వారా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెంకట్‌కి ఒక దాదాపు 3 గంటల సేపు మాట్లాడడం జరిగింది. మరి ఆ వీడియో కూడా త్వరలో వస్తది. పత్రిజీ కంప్లీట్ మ్యాన్ అనే దానికి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది పత్రిజీని అర్థం చేసుకోవడంలో ఒక్క పాయింట్ అంతే ఈరోజు అంతటికి. అర్థం చేసుకోవడంలో కొంతమంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. పత్రిజీ చాలా లాజికల్‌గా, చాలా ఇంటెలిజెంట్‌గా ఎదుటి వాడితో మెలగాల, కామన్ సెన్స్ ఉండాలా అంటాడు పత్రిజీ. ఎన్నో మాటలు ఊరికే ధ్యానం చేస్తే సరిపోదు, కామన్ సెన్స్ ఉండాలా అంటాడు. ఏంది కామన్ సెన్స్? ఏంటి కామన్ సెన్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్. ఒకసారి పత్రిజీ నేను దాదాపు 25 సంవత్సరాల కిందట కడపలో కలవడం జరిగింది. జనరల్‌గా అప్పటికి 2 ఇయర్స్ అయింది సార్‌తో మేము కలిసి. మరి ఆ విధంగా పత్రిజీ సార్‌ని కలిసినప్పుడు మా ఫ్రెండ్‌తో "ఏంటయ్యా సమాచారం? ఏంటి సంగతులు?" అన్నాడు. మనల్ని అడిగినాడు "ఏంటయ్యా సంగతులు" అని. మా ఫ్రెండు "చెప్పండి సార్" అన్నాడు. అంటే ఆయన సంగతులు ఏం సమాచారం అని చెప్పిన తర్వాత మనం చెప్పండి అంటే ప్రశ్నకు జవాబు చెప్పకుండా తిరిగి ప్రశ్నేస్తే ఎలా ఉంటుంది? సో, వెంటనే బాగా ఉతికేసినాడు ఆయన్ని. నేను నిన్నేం అడిగినా? ఏంటి సంగతులు అన్నా. నువ్వేమంటావు? చెప్పండి సార్ అంటావు. ఏం చెప్పాలి నేను?
నువ్వు సమాచారం ఏదన్నా ఎంతన్నా ఉండని, నీ దగ్గర ఉన్న సమాచారం చెప్పి తర్వాత ఇంకేంటి సార్ సంగతులు మీ దగ్గర అంటే బాగుంటుంది. అలా కాకుండా చెప్పండి సార్ అంటే కామన్ సెన్స్ లేదా నీకని దాదాపు ఒక 10 నిమిషాలు కొట్టినాడు. మా ఫ్రెండ్‌ని, అబ్బాయిని. సో, ఇలా ప్రతి క్షణము పత్రిజీ దగ్గరుంటే ఎంత అవేర్‌నెస్ వస్తుందంటే అంత అవేర్‌నెస్. దాదాపు మన పిరమిడ్ మాస్టర్‌లు చాలా మంది నేర్చుకున్నారు. అప్పుడు నేర్చుకోకపోయినా ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటది సార్ చెప్పేటువంటి విషయాలన్నీ. ఇప్పుడు గూడా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రబోధాలు మనం వినుకుంటా ఉంటే, ఇప్పుడు గూడా మనకు అర్థమైపోతాయి. ఏంది సార్ ఇలా చెప్పినాడా? ఇట్లనా? 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 అదొక ఎగ్జాంపుల్ అయితే ఎంత అవేర్‌గా ఉండాలి. ఇంకొకటి పత్రిజీ చాలా మందిని ఏం చెప్తా ఉంటాడంటే, "నువ్వు ఈ పని చెయ్యి" అని చెప్తాడు. ఎప్పుడన్నా గాని. చెయ్యలేదనుకో ఎప్పుడు గూడా ఎవరిని బలవంత పెట్టలే. ఎందుకు చేయలేదు అని అడగడు. "ఆ! సార్ చేస్తాం సార్" అంటాడు. ఈ ఈ వ్యక్తికి ఒక పని అప్పజెప్తాడు. "చేయనైనా ఈ పని చేయనైనా" అంటాడు. "సరే ఓకే సార్ చేస్తాం సార్" అంటాడు. అప్పుడు సార్ మాట మీసాలాగా అంటారు వీళ్ళు. కానీ చెయ్యరు. చాలా మందిని చూసాను నేను చెయ్యరు పనులు. చేయనంత మాత్రాన వాళ్ళని ఎప్పుడు గూడా ఎందుకు నువ్వు చేయలేదు అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే అనేక కారణాలతో ఆయన చేయలేకపోయిండొచ్చు. కానీ ఆయన్ను బలవంత పెట్టలేదు. మనం ఏం చేస్తామంటే, "నువ్వెందుకు చేయలే? నాకు ఆ రోజు ఎందుకు చెప్పినావు?" అని పట్టి పీడిస్తారు. కానీ పత్రిజీకి ఎంతోమంది ఎన్నో మాటలిచ్చినారు. ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పత్రిజీ పెట్టాడు. మరి అందరూ పత్రిజీ చెప్పినట్టు చేయాలా? పత్రిజీ చెప్పినట్టు వినాలా? పత్రిజీ గ్రేట్ మాస్టర్ అంటారు. ఆటి వరకు బానే ఉంటది. ధ్యానం చేయాలా? శాకాహారం చేయాలా? ఇది చేయాలా? అది చేయాలంటారు. అన్నిటికంటే హైయెస్ట్ థింగ్ ఏందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో పత్రిజీ పెట్టేది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టినాడు అనేది చాలా మందికి ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకు పెట్టినాడంటే ఒక చక్కటి ఉదాహరణతో ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నాను. పిరమిడ్ పార్టీ ఆఫ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టినాడు అంటే మొట్టమొదట మంది ధ్యానం, శాకాహారం. ధ్యానం బాగుంది. శాకాహారం బాగుంది. శాకాహారం అంటే ఏంటి? అనేకమైనటువంటి మూగజీవాలను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జంతు ప్రపంచానికి అంతటిని గూడా స్వేచ్ఛను కల్పించాలని ఎంతోమంది మాంసభక్షకుల నుంచి వాటికి స్వాతంత్రం కల్పించాలని ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి, ఆ ఉద్యమాన్ని నడుపుతూ వస్తున్నాడు. ఓకే. బావుంది. మరి మనుషుల కోసం ధ్యాన యజ్ఞం పెట్టినాడు. ధ్యాన ప్రచారం అనేటువంటి ఒక ఉద్యమాన్ని పెట్టినాడు. అది బాగుంది. మరి తర్వాత మనం చాలా మంది మనము ఈ భూమి మీద ఇంకొకరి ఏలుబడిలో ఉంటూ వస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశము, ప్రతి ప్రాంతము కూడా ఎవరో ఒక ఏలుబడిలో, ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వం ఏలుబడిలో ఉంటూ వస్తుంది. ఆ ప్రభుత్వానికి సరియైన కామన్ సెన్స్ అంటే సరియైన ఇంగిత జ్ఞానం లేకపోతే, ఆ ప్రభుత్వం కింద ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ ప్రభుత్వ ఆధీనంలో, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్నో మంది లక్షలాది, కోట్లాది మంది ప్రజలంతా కూడా చాలా కష్టాల పాలవుతూ ఉంటారు. మరి మనమేం చేస్తామంటే ఎప్పుడు నిందిస్తూ ఉంటాం. ఆ రాజకీయ పార్టీ నాయకుడు ఇన్ని డబ్బులు తిన్నాడు, వాడిన్ని తిన్నాడు, వీడిన్ని తిన్నాడు అని చెప్తుంటాం. కానీ వాడిన్ని తిన్నాడు, వీడిన్ని తిన్నాడు అంటే వాడు తినకోకుండా ఏం చేయాలా? చేయలేదు. అందుకే పత్రిజీ ఏం చేసినాడు? వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వీళ్ళని నిందించడం సరిగాదు నువ్వు. వాళ్ళు అలానే ఉంటారు. ఎందుకంటే పత్రిజీ ఒక మాట చెప్తాడు. ఎవడి గుణానికి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే లోపల వాడికి ఏ గుణం అయితే ఉంటుందో ఆ గుణానికి అనుగుణంగా వాడి యొక్క బాహ్య చర్యలుంటాయి. మనం ఏం చేసేది లేదు అంటాడు. వాడి గుణానికి అనుగుణంగా వాడి బాహ్య చర్యలుంటాయి. వాడు ఇక మనం వాడి గురించి మాట్లాడడం గూడా వృధా. ఎలా అంటే ఇప్పుడు ఒక బెల్లం ముక్క తీసుకుంటాం, ఒక చెరుకు ముక్క తీసుకుంటాం, కొరుకుతాం తియ్యగుంటది. అది దాని గుణం. తీపి దాని గుణం. మరి మనమేమనుకుంటాం అంటే ఇంకొక మిరపకాయ తీసుకుంటాం. అది తెలియదని ఒక పిల్లోడికి బెల్లం ముక్క తింటాడు. చెరుకు ముక్క తియ్యగుంది అని అదే మిరపకాయ ఇస్తే వాడేమనుకుంటాడంటే పిల్లాడికి తెలియక ఇది గూడా తియ్యగానే ఉండాలా అని చెప్పి కొరుకుతాడు. కారం ఉంటది. ఇది కారం ఉంది. ఇది పడికిమాలింది అని వాడి దాని మీద చాలా చికాకేస్తాడు. అంటే నీది తప్పు. దాని గుణం అది కారం ఉండేది దాని గుణము. దీని గుణం తీపి ఉండేది. నువ్వు ఆ విధంగా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నావు. ఇది తియ్యగుండాలని. ఎందుకుంటుంది? తియ్యగా ఉండదనమాట. సో మనం గూడా ఏ వ్యక్తిని గూడా ఇలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడు ఉండడు. ఎందుకంటే వాని గుణానికి అనుగుణంగా వాడుంటాడు. సో, నీ గుణం ఏమిటి? నువ్వు ధ్యానం చేస్తున్నావు, శాకాహారివి, ఇతరులకు
కీడు చేయకూడదు అనే అద్భుతమైనటువంటి జ్ఞానం ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞానాన్ని మీకు ప్రసాదించినాడు. మరి అంత జ్ఞానం ప్రసాదించినప్పుడు నువ్వెందుకు ప్రత్యక్షంగా ఆ రాజకీయాల్లోకి పోలేవు? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు అర్జునుడికి? నేను యుద్ధం చేయను అంటే, యుద్ధం చేయరా నాయనా వాడిని చంపేసేయి. వాడు దుర్మార్గులు, అది వాళ్ళని చంపాల్సిందే. తర్వాత ఇంకా ఎక్కువ చెప్తాడు. చంపేదెవడు, చచ్చేదెవడు అంతా నేనే, అది కాదు. వాళ్ళని చంపేసి, వాడు దుర్మార్గుడు, వాడిని చంపాల్సిన బాధ్యత నీకుంది. చంపేసేయి, నువ్వు రాజువు గదా, క్షత్రుడు గదా! యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి. గెలిస్తివా ఓకే. గెలవకపోతివా ఓకే. గెలిస్తే విజయం, లేకపోతే వీర స్వర్గం అంతే అని చెప్తాడు. మరి ఇక్కడ కూడా ఆ కాలంలో అలా రాజులను తప్పుడు అంటే దుర్మార్గపు రాజులను చంపాలా, యుద్ధం చేయాలా. కానీ ఈ కాలంలో ఏముంది అంటే, ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడైతే మనకు బాగలేదు అని అనుకుంటామో, మనం ఏం చేయొచ్చు? మన భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఎన్నికలలో నిలబడొచ్చు. ఎవరైనా నిలబడొచ్చు. ఎంత స్వేచ్ఛ ఇచ్చినాడు, ఎంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం మంది, ఎవరైనా నిలబడొచ్చు. సో, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, మంచి సుపరిపాలనను అందించాలా? అదే సోక్రటీస్ చెప్తున్నాడు కదా! ఇంతకుముందే చెప్పాడు కదా! ఆధ్యాత్మికవేత్తలే పరిపాలన చేయాలని. అంతేకాదు పూర్వం మన రాజులంతా గూడా ఎంత పరిపాలన చేసినా గూడా ఖచ్చితంగా ఒక గురువు ఆధ్వర్యంలో వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. గురువు అంటే ఆధ్యాత్మికవేత్త. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక గురువు ఆధ్వర్యంలో నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తే ఆళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజు పరిపాలన చేసేవాడు. మరి ఇప్పుడున్నటువంటి ఈ రాజులు అంటే మన మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా గూడా ఏ రాజు, ఏ గురువు యొక్క ఆధ్వర్యంలో లేరు, ఏ గురువు ఆధీనంలో లేరు. వాళ్ళకి ఎట్లా నచ్చితే వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారు అని మనం వాళ్ళని నిందిస్తున్నాం. సో, వాళ్ళు గూడా మనకి చానా కష్టాలు పెడుతున్నారు. సరిగా రోడ్లు లేవు, సరిగా సౌకర్యాలు లేవు, వైద్యం లేదు, ఎన్నో విద్య లేదు, ఎన్నో రకాలుగా కష్టపెడుతున్నారు. మరి కష్టపెట్టినప్పుడు మనకి ఈ రాజ్యాంగం మొట్టమొదటి మన రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావులు ఒక చక్కటి అవకాశం కల్పించారు. ఏం కల్పించినారు? ఎవరైనా ఈ యొక్క ఎన్నికలలో మనము పోటీ చేయవచ్చును. చేస్తే మనం ఏం చెప్పాలా వాళ్ళకి? మేము కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం. ఒక చక్కటి పరిపాలన ఇస్తాం మీకు అని చెప్తున్నాం. చెప్పి ఓట్లేయండి మాకు అని చెప్తున్నాం. ఓట్లు ఏసినారా మంచి పరిపాలన ఇస్తాం. ఏయలేదా మనకు సంబంధం లేదు. అంటే ఇక్కడ భగవద్గీతలో కర్తవ్యం అంటే పని చేయడం వరకే నీ యొక్క ధర్మం. ఆ పని తర్వాత వచ్చేటువంటి ఫలితం ఆశించాల్సిన అవసరం లేదు. అంత హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు పని చేయి, ఫలితం వచ్చేస్తది. మరి ఈ కంప్లీట్ మరి ఒక ఎగ్జాంపుల్ దీనికి ఎందుకు రాజకీయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక 5, 6 మంది ఉంటాం. మన ప్రముఖులంతా. ఉన్నప్పుడు అక్కడ మనం ముందర ఏదో బస్ స్టాండ్‌లో ఏదో ఊరికి పోతా ఉంటాం. ఒక బస్ స్టాండ్‌లోనో ఇంకొక సాటనో ఒక 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 చిన్నపాటి ఒక బలంగా ఉన్నటువంటి ఒక ఒక పిల్లగాడు ఒక ముసలావిడనో, ఒక స్త్రీ దగ్గర మెడలో ఉన్నటువంటి గొలుసును ఇలా బలవంతంగా లాక్కొని లేదా డబ్బులు లాక్కొని ఒక పురుషుడి దగ్గర ఒక ముసలాయన దగ్గర ఉన్న డబ్బులు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతా ఉంటాడు. గుంజుకొని పోతా ఉంటాడు. మనం ఏమంటాం తెలుసా అప్పుడు? వాడిని ఎందుకురా ఏం చేస్తున్నావు అని అనం చాలా మంది అన్నారు. ఏమంటారు? ఎంత దుర్మార్గమయ్యా! ఆ విధమైనటువంటి ఆ ముసలాయన లేదా ఆ ముసలావిడ యొక్క గొలుసు, దండ, డబ్బు తీసుకొని పోతున్నాడు. ఆపం. ఎందుకంటే ఊరికే తిడతామని. వాడు దుర్మార్గుడు, వాడు పాపి అని తిడతాం గానీ, వాడిని ఏరా ఇట్లా చేస్తున్నావు అని అనం. చాలా మంది 90% అనం. ఎందుకంటే మనకు భయం వాడు మన మీదకొస్తాడేమో అని భయంతో. ఆ విధంగా తిడతాం. వాడు తీసుకొని ఎళ్ళిపోతాడు. అప్పుడు ఇలా ఒక సంఘటన జరిగింది అని పత్రిజీ లాంటి దగ్గరికి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. ఒక 6 సంవత్సరాల పిల్లోడు, 7 సంవత్సరాల పిల్లోడో చెప్తాడు. మా నాన్న మా నాన్న ఫ్రెండ్స్ అంతా ఉన్నారు సార్. బస్ స్టాండ్ దగ్గర మీ దగ్గరికి రావాలని వస్తుంటిమి. ఇలా బస్ స్టాండ్‌లో ఒక బాగా దట్టంగా ఉన్నటువంటి, బుద్ధిమట్టంగా ఉన్నటువంటి ఒక రౌడీ ఒక ముసలాయన దగ్గర ముసలావిడ చేతిలో డబ్బులు, బంగారు గొలుసులు లాక్కొని వాళ్ళకి రక్తం గారేటట్టుగా చేసి తీసుకొని పోయినాడు అంటాడు. పత్రిజీ మీ నాన్న ఏమనలేదా? మీ డ్యాడీ ఏమనలేదా? అంటే ఏమనలేదు సార్. పక్కన మీ నాన్న ఫ్రెండ్ ఏమనలేదు సార్ అంటాడు. పత్రిజీ ఏమంటాడు పిలిచి, నీకు బుద్ధిందారా? బుద్ధి లేని వెధవా అని తిడతాడు నన్ను. నేనేమంటి సార్ అంటే, అక్కడ తప్పు చేసేది నేను గాదు. కానీ తప్పు చేసేది ఆడు. కానీ తిడతాంటది ఎవరిని? నన్ను నీకు బుద్ధిందారా అంటాడు. ఏం చేయాలి సార్ అంటే, కాదురా ఆ విధమైనటువంటి ఒక దుర్మార్గం చర్య జరుగుతా ఉంటే నువ్వు ఆపాలి గదా! అప్పుడు ఎప్పుడైతే ఆపలేదో పత్రిజీ వెంటనే తిడుతున్నాడు. ఆ యొక్క తప్పు మనది అని మన మీద నిందేస్తున్నాడు. ఒకవేళ మనము మనలో ఎవడో ఒకడు ఆపినాడనుకో ఆ అబ్బాయిని, నువ్వు దొంగతనం చేయకూడదు తప్పురా అని. కానీ వాడు బలవంతుడు కాబట్టి అట్లా నెట్టేస్తాడు. నెట్టి కిందేసి తీసుకొని పోతాడు అయినా గూడా.
అప్పుడు ఆ విషయం మళ్ళా తర్వాత ఇంకొకసారి అలా జరిగినప్పుడు, "సార్ ఇట్లా జరుగుతా అంటే మా నాన్న ఫ్రెండ్ పోయి వాడు అడ్డగించుకుంటే వాడు దొబ్బేసినాడు సార్. దొబ్బి కింద పడినాడు. ఆయనకి దెబ్బ కూడా తగిలింది. ఆ విధంగా పాపం వాళ్ళందరినీ ఇలా ఎదిరించుకొని ఎళ్ళిపోయినాడంటే, వీడు అన్యాయం జరిగితే సహించడు. వీడు గ్రేట్ మాస్టర్" అంటాడు. ఆడ పని సక్సెస్ కాలే. వాడేమో దొంగతనం చేసినాడు. అప్పుడు దోపిడీ చేసినాడు. ఇప్పుడు దోపిడీ చేసినాడు. అప్పుడు కష్టపెట్టినాడు. ఇప్పుడు కష్టపెట్టినాడు. మొదటిసారి అడ్డగించనప్పుడు ఏమంటున్నాడు? మీరు వెధవలు, మీకు బుద్ధి లేదు, పనికిరాని మనుషులు మీరు అంటున్నాడు. కానీ రెండవసారి ఎప్పుడైతే అడ్డగించినప్పుడు ఏమంటాడు? గ్రేట్ మాస్టర్ ఈయనకు అన్యాయం జరిగితే ఒప్పుకుండేవాడు కాదు అంటాడు. మరి అలానే ఈరోజు మనము ఆ దొంగనే విధంగా నిందిస్తున్నాము. మొట్టమొదట మనం అడ్డగించుకోకుండా దొంగ, దుర్మార్గుడు ఎంత అరాచకం చూడు, కష్టం చేసుకొని బతుకోవచ్చు కదా, పని చేసుకొని బతుకోవచ్చు కదా, అట్లా ముసలోళ్ళని కష్టపెట్టడం తప్పు కదా అని ఎన్నో ఎన్నో విషయాలు చెప్తాం. కానీ అప్పుడు తప్పు మన మీదకి వస్తా ఉంది. పత్రిజీ తిడుతున్నాడు మనల్ని. రెండోసారి అలా సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళ లేక ఇద్దరమా పోయి అడ్డగించినప్పుడు మనల్ని అలా తోసేసి వాడు తీసుకొని పోతాడు. కానీ అక్కడ కూడా మొదట జరిగినట్లనే కష్టము, నష్టము జరిగినప్పటికి కూడా ఆ పనిని మనం అడ్డగించినాం కాబట్టి మనకి ఒక కితాబ్ ఇస్తున్నాడు. గ్రేట్ మాస్టర్స్, మీరు అన్యాయం జరిగితే వీళ్ళు సహించరు, వీళ్ళకి కామన్ సెన్స్ ఉంది, వీళ్ళకి బుద్ధి ఉంది, వీళ్ళకి జ్ఞానం ఉంది అంటారు. అలానే ఇప్పుడున్నటువంటి అనేక ప్రభుత్వాలు సరి అయినటువంటి విధానముతో పరిపాలన చేయలేదు కాబట్టి మనం ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్లన్నీ చదివి వాడిట్లా చేస్తున్నాడు, ఈడిట్లా చేస్తున్నాడు, వాడట్లా చేస్తున్నాడు అని నిరంతరం మనం విమర్శిస్తూనే ఉన్నాం. కొంతమంది వాళ్ళని విమర్శిస్తారు, కొంతమందిని వీళ్ళు విమర్శిస్తారు. అయితే ఎవడు మంచోడని? సో కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా మేము పరిపాలన చేస్తాము, మేము నించుంటున్నాము, మేము శాకాహారులము, మేము బుద్ధివంతులము, మేము జ్ఞానవంతులము, మనం ధ్యానం చేయడం ద్వారా మాకు జ్ఞానం వచ్చింది, మేము ఎలా పరిపాలన చేయాలో మాకు బాగా తెలుసు, మాకు ఓటేయండి అని పోయేంత వరకే మన ధర్మం. ఓటు వేస్తాడా లేదా మనకు సంబంధం లేదు అని పత్రిజీ పిరమిడ్ పార్టీ పెడితే అద్భుతంగా పనిచేసే వాళ్ళంతా పనిచేశారు. ఇది కంప్లీట్ మ్యాన్ అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ పత్రిజీ. చాలా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు కేవలం ధ్యానం, జ్ఞానం, సత్సంగాలు చేసుకుంటా శాకాహారం, మాంసం తినద్దనైనా అని మంచిగా చెప్తారు. కానీ దాన్ని దాటుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేయాలి. ఎందుకంటే ఎంతో మంది చెప్తున్నాడు, ఒక ఆధ్యాత్మికవాది, ఒక జ్ఞాని ఇప్పుడు జ్ఞానం వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచేవాడికే జ్ఞానం ఉంటుంది. అలాంటి జ్ఞాని మాత్రమే పరిపాలన చేయాలా అంటే అలాంటి జ్ఞానికి అందరినీ ఆత్మతత్వంతో చూస్తుంటాడు కాబట్టి, శరీరతత్వంతో ఉన్నాడు కాబట్టి ఎక్కడ వాడు ఈ ప్రజలందరి సొమ్ము దోచుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన లేకుండా, ప్రజలను కష్టపెట్టాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన లేకుండా చక్కటి పరిపాలన అందిస్తాడు. ఇది హైయెస్ట్ అనమాట. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో రోజుల నుంచి వస్తున్నాయి, బుద్ధుడి కాలం నుంచి వస్తున్నాయి. ఒక కృష్ణుడు, ఒక ఆధ్యాత్మికవేత్త, కృష్ణుడు ఆధ్యాత్మికవేత్త, ఆయన చెప్పినాడు యుద్ధం చేయి అంటాడు. కృష్ణుడు చెప్తే కరెక్టే అంటారు. కానీ మిగతా ఆధ్యాత్మిక వాళ్ళు చెప్తే ఎందుకయ్యా మనకు ధ్యానం చేయకుండా మళ్ళా ఏదో పిరమిడ్ పార్టీ అంట, ఎలక్షన్లు అంట అంటారు. ఏమి కృష్ణుడు చెప్తే రైట్, పత్రిజీ చెప్తే రాంగ్? నో. కాబట్టి పత్రిజీ తన యొక్క అతి ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషించి, ఎంతగా పోషించినాడంటే అంతగా పోషించి, నేను నా వంతు బాధ్యతగా నేను కూడా 1999లో పార్టీ తాడిపత్రిలోనే వచ్చింది, పార్టీ కూడా అనౌన్స్ చేసింది. 99 నుంచి మొన్న జరిగిన పత్రిజీ లేని తర్వాత జరిగినటువంటి భౌతికంగా లేకుండా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నేను మా అనంతపురం జిల్లాలో ప్రతి ఎన్నికల్లో నా వంతుకు నేను 2 సార్లు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. ప్రతిసారి అన్ని తాలూకాలలో, అన్ని నియోజకవర్గాల్లో మాక్సిమం ఆ తాడిపత్రి నుంచి కూడా 3-4 పిల్లలు తీసుకుపోయి నేను కంటెస్ట్ చేపించి 2 వెహికల్స్ పెట్టి జిల్లా అంతా తిరుగుతూ, ఒకసారి ఆనంద్ను, ఒకసారి ఎంపీకి ఆనంద్ను, తర్వాత అనంత్ కుమార్ పిఎంసీలో అనంత్ కుమార్ను, పవన్ కుమార్ ఇద్దరిని ఎంపీకి నిలబెట్టాం. తాడిపత్రిలో ఉన్న రవిని, తర్వాత అరుణ, ఇంకా ఎంతో మందిని ఇలా ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో మేము ఆయా ప్రాంతాల్లో మన పిరమిడ్ మాస్టర్స్ మాకెందుకు ఎలక్షన్ మేము ధ్యానం చేస్తాం, శాఖాహారం చేస్తాం, మాకు ఎలక్షన్లు వద్దొప్ప అంటాడు. కానీ మా బాధ్యతగా, మా కంప్లీట్ మ్యాన్ చెప్పినటువంటి బాధ్యతగా మేము కూడా ఆ కంప్లీట్ మ్యాన్ లో కొంత కంప్లీట్ కావాలనేటువంటి ఉద్దేశంతో, మా యొక్క కూడా పూర్తి తత్వం మేము కూడా పరిపక్వం చెందాలనే ఉద్దేశంతో
అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం. ఇలా ఎన్నో పరిపక్వతతో కూడుకున్నటువంటి పనులు చేశాడు. తర్వాత చాలా మంది ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు పత్రిజీని. ఏమి అంటే సార్ 1995 వరకా రవి? 95 వరకు నేను ఇలానే ఉంటాను అని చెప్పినాడు. మరి ఎందుకు చెప్పినాడు? వెళ్ళిపోయినాడు కదా అంట. ఇక్కడ లాజిక్ అర్థం కాదు ఎవరికీ. ఏందంటే ఇప్పుడు నేను ఒక హైదరాబాద్‌కో ఏదో పని మీద అనంతపూర్‌కో పోవాలని హైదరాబాద్‌కి పోవాలని ఇంట్లో చెప్తా. పోయి నేను ఒక 5 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాను. నాకు ఆ పని ప్రాసెస్ 5 రోజులు ఉంటుందని పోతాను. పోయిన తర్వాత నా బంధువుల ఇంట్లోనో లేకుంటే అక్కడ నా కూతురో, కొడుకో ఎవరైనా ఉంటే వాళ్ళతో దిగి నేను 5 డేస్ ఉంటాను నాన్న ఇక్కడ. లేకుంటే ఒక వీక్ ఉంటాను. నా పని చూసుకొని వెళ్ళిపోతానని చెప్తాను. సరేలే 7 రోజులు ఉంటావు కదా! వారం ఉంటావు కదా! ఓకే అన్నారు. అక్కడ వితిన్ 2 డేస్‌లో నా పనంతా కంప్లీట్ అయిపోతది. ఏముండదు. ఇక్కడ పనంతా అయిపోయిన తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ అనిపించలే. సో, అనిపించినప్పుడు నేనేం చేస్తా? వెంటనే నా యొక్క స్వగృహాన్ని, నా యొక్క సొంత ఊరికి నేను రిటర్న్ ప్రయాణం అయితా. "ఏమయ్యా నువ్వు అబద్ధం చెప్పినావు. వారం ఉంటానంటివే. నువ్వెందుకు 2 రోజులకి వెళ్ళిపోతున్నావంటే" అక్కడ అర్థం ఏమైంది అంటే నేను అర్థమైతేనే చెప్తాను నా కూతురికి గాని, నా కొడుకు గాని, నా బంధువులు "అయ్యా నా పని కంప్లీట్ అయిపోయింది. నిన్న రాత్రే అయిపోయింది. నిన్న రాత్రే పోవచ్చు. కానీ కాసేపు పొద్దున టిఫిన్ చేసి పోతే బావుంటుంది. మీకందరికి చెప్దామని ఉన్నాను. అక్కడ కూడా నాకు చాలా పనులున్నాయి. ఇక్కడికంటే ఇంకా ముఖ్యమైన పనులున్నాయి. ఇక్కడ వారం రోజులు పడుతుందేమో అనుకున్నాను ఈ పనులు చేయడానికి. అందుకోసం నేను ఇలా ఒక వారం ఉంటానని చెప్పాను. కానీ నా పనులు ఎందుకో త్వరగా అయిపోయినాయి. సో, కాబట్టి నేను వెళ్ళిపోతాను అని చెప్తాను. ఆడు అవునా! అట్లయితే పోవచ్చులే. ఎందుకులే డాడీ, ఎందుకులే అన్న, ఎందుకులే బావ అని చెప్పి పంపించేస్తాడు. అలా పత్రిజీ కూడా 95 వరకు చేయాల్సినటువంటి పనులన్నీ గూడా ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఎంతో మంది మాస్టర్‌లను తయారు చేసినాడు. ఇక్కడ పత్రిజీ పెట్టినటువంటి సిస్టమ్ ఎంత గొప్పది అంటే, ఏ సొసైటీ కూడా ఇంత అద్భుతంగా, ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి వ్యవస్థ ఒక సెంటర్ పాయింట్ పెట్టుకొని, ఆ సెంటర్ పాయింట్ కింద ఇలా కిందికి పోయి, అందరూ ఆ సెంటర్ పాయింట్ ఆధ్వర్యంలో పని చేయాలా అనేటువంటి విధానంతో రూపకల్పన చేసేవాళ్ళు. కానీ పత్రిజీ ఎంత కామన్ సెన్స్‌తో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించినాడో తెలుసా? ఇప్పుడు ఏమంటాడు? నేను మీకు గురువుని గాదు. మీ శ్వాసే మీకు గురువు. మీరు గూడక నాతో పాటు ధ్యానం చెప్పొచ్చు. అంటే చాలా మంది గురువులు నా ద్వారానే మంత్రోపదేశం జరగాల. నేనే ధ్యానం చెప్పాలా? నా ఆధ్వర్యంలోనే జరగాలంటాడు. కానీ ఇక్కడ ఒక్క రోజు, 2 రోజులు ఆ ధ్యానం చేసిన తర్వాత వెంటనే పత్రిజీ ఏ విధంగా అయితే ధ్యానం క్లాస్ చెప్తాడో, ధ్యానం చేయమని చెప్తాడో, ఆ విధంగా అందరిని కూడా ధ్యానం మాస్టర్స్ ధ్యానం చెప్పే విధంగా తయారు చేశాడు. మరి తర్వాత ఇక్కడ తాడిపత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని ఆ రోజు పత్రిజీ కంప్లీట్ మ్యాన్ కాకోకుండా ఉంటే ఇలా ఎన్నో తాడిపత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఉరవకొండ ధ్యాన కేంద్రం, అనంతపురం ధ్యాన కేంద్రం, విజయవాడ ధ్యాన కేంద్రం, గుంటూరు ధ్యాన కేంద్రం ఇలా ఎన్నో ధ్యాన కేంద్రాలన్నీ కూడా మీరంతా నా ఆధ్వర్యంలో ఉండాలా అని సెంట్రలైజేషన్ పెట్టింటే కొన్ని వేల కోట్లకు ఆయనకు మాయా ప్రపంచంలో ఉండుంటే కొన్ని వేల కోట్లకు విలువైన ఆస్తులకు ఆయన అధిపతి అయ్యుండేవాడు. కానీ ఏమాత్రము ఈ భౌతిక సంపద మీద గాని, మిగతా దేని మీద వ్యామోహం లేదు అని నిరూపించుకోవడం కోసం వేరే గురువులంటే ఇంకొక వ్యవస్థలైతే ఖచ్చితంగా ఇలాంటి ఇలా ధ్యాన కేంద్రాలు ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింటే ఈరోజు ఈ మూమెంట్ ఆయన లేడు కాబట్టి చాలా వ్యవస్థలు, చాలా సంస్థలు ఒక ఫౌండర్ పోయిన తర్వాత చాలా అధ్వానమైనటువంటి స్థితికి, ఎందుకంటే కుమ్ములాడుకుంటారు. నేను రావాలా దీనికి అంతటికి అధికారం నాకు కావాలని ఆ కుటుంబంలో వాళ్ళు కావచ్చు, లేదంటే పక్కన శిష్యులు కావచ్చు, నేను అధికారం కుమ్ములాడుకుంటూ. ఎందుకంటే ఒక అధికారం అంటే అంత మత్తు ఉంటుందన్నమాట. ఒక మద్యం కంటే మత్తు అయినటువంటిది అధికార వ్యామోహం. సో అంత అధికారం కల్పించి ఉంటే ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత అద్భుతంగా ఉండేది కాదు. ఈ రోజు ఈ సొసైటీని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అంటాడు కానీ ఏ ధ్యాన కేంద్రం కూడా ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో క్రింద పనిచేయాల్సినటువంటి అవసరము అగత్యము లేదు. ప్రతి ధ్యాన కేంద్రము దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. దాంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతంలో ధ్యానం చెప్పుకుంటూ, శాకాహారం చెప్పుకుంటూ, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళిపోతున్నారు.
ఆ తర్వాత ఆ ధ్యాన కేంద్రంలో ఉన్నటువంటి సభ్యులు కూడా అవసరమైతే నేను కూడా ఒక కేంద్రం ఏర్పాటు చేసుకుంటాను. నా వీధిలో, నా పల్లెలో అంటే అది నిరభ్యంతరంగా అక్కడ కూడా ఏర్పాటు చేసుకుని ఇలా మేమే మా ఊర్లోన ఒక దత్తాపురంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఒక గ్రూప్‌ని ఏర్పాటు మేము చేసుకుంటాం సార్. మా ఊర్లో ప్రతిరోజు మీ దగ్గర రావాలంటే కష్టం. రైట్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఒక చిన్న పిరమిడ్ కట్టుకున్నారు. వాళ్ళ 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 ఆధ్వర్యంలో మా కింద ఏమీ లేరు. తాడిపత్రి మేము చెప్పినా అది కాదు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక సొసైటీని ఫార్మ్ చేసుకొని దత్తాపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టుకున్నారు. తర్వాత నెక్స్ట్ బొందల్దిన్నెలో ఒకటి రీసెంట్‌గా తయారైంది. వాళ్ళు పిరమిడ్ కడతామని చెప్పి ఆల్రెడీ భూమి పూజ కూడా చేసుకున్నారు. అలానే ఆహ్, గోడాయిపల్లిలో ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆల్రెడీ ఉంది. తర్వాత కృష్ణపాడులో ఒక ధ్యాన కేంద్రం ఉంది. కొప్పూడులో ఒక సొసైటీ ఉంది. ఇలా ఎన్నో మా చుట్టూతా మా మా తాడిపత్రి ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నడిచినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఆ ఇష్టమైతే ఇక్కడికొస్తారు. లేకుంటే లేదు. వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటారు. సో, ఎంత అద్భుతంగా ఈ వ్యవస్థను నిర్మాణం చేసినాడంటే, అది ఒక కంప్లీట్ మ్యాన్ అనేటువంటి అనబడేటువంటి ఒక మనిషికి, ఒక భగవంతుడికి, ఒక మాస్టర్‌కు మాత్రమే సాధ్యమైతుంది. ఇంకొకడికి సాధ్యం కాదు. ఇక్కడ ఇప్పుడు ఆయన లేడు గదా! నేను మీ దగ్గరికి ఎందుకొస్తాను? అవసరం లేదు. అనేటువంటి ఏదైనా పైన ఉన్నటువంటి ఇంకొకరు ఏదైనా ప్రవర్తిస్తే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంది మన దగ్గర. పత్రిజీ ప్రబోధాలు మస్తుగున్నాయి. పత్రిజీ ఇంకొక విషయం కూడా చెప్పినాడు. ఎన్నో పుస్తకాలు, ఎందరో పుస్తకాలు రికమెండ్ చేశాడు. ఆ పుస్తకం చదువు, ఆ పుస్తకం చాలా మంది నా పుస్తకాలే చదువు. నేను చెప్పినటువంటి జ్ఞానమే విను అని అంటారు. కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఎంత అద్భుతంగా ఓషో పుస్తకాలు చదువు, ఇంకొకరి పుస్తకాలు చదువు, హార్పమ్స్ బుక్కులు చదువు. ఏ ఇంతమంది ఫారిన్ ఆథర్స్ బుక్కులు చదవమని చెప్తున్నారు. అంత అద్భుతంగా వేరే వాళ్ళ పుస్తకాలు చదవమని చెప్పేటువంటి మాస్టర్ ఇంకొకెవ్వరూ లేరు. అంటే అక్కడ తను తన కంప్లీట్ తత్వాన్ని, పూర్తి తత్వాన్ని, ఒక మూల చైతన్య తత్వాన్ని ఎందుకంటే మూల చైతన్యంలో నుంచి అంతా వస్తది కాబట్టి, అంతా నేనే గదా అన్నట్టు ఒక తత్వాన్ని తన యొక్క జీవన విధానంలో నిరూపించుకున్నాడు. చెప్పడంలో కాదు. తను చేసేటువంటి కార్యక్రమాల ద్వారా నేనే మూల చైతన్యాన్ని. మీరంతా గూడా మీరు గూడా మూల చైతన్యం. మనమంతా ఒకటే అయినటువంటి తత్వంతో ఆయన జీవించినాడు. ఇంతకంటే కంప్లీట్ తత్వం ఎక్కడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పత్రిజీ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు. సొసైటీ నిర్మాణమే ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. ఈరోజు ఎవడికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు. లేదు నా తాడిపత్రి ధ్యాన కేంద్రంలో నేను ఏదైనా ఉత్సవాలు జరుపుకోవాలా, అప్పుడు నా చుట్టూతా ఉండే వాళ్ళందరినీ ఒకసారి మనం గూడా ఏం చేస్తామంటే గెట్ టుగెదర్ అని పెట్టుకుంటాం ఫ్యామిలీస్‌లో. మన కుటుంబం మన నాలుగో తరంలో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి నలుగురు కొడుకులు, ఆ నలుగురు కొడుకులు నలుగురు, ఆ నలుగురు నలుగురు అంతా పుడతారు. పుట్టిన తర్వాత ఒకసారి ఎక్కడెక్కడో ఉంటారు అందరూ. అప్పుడు ఏం చేస్తామంటే ఉగాది పండగ, లేదా సంక్రాంతి, లేదా ఇంకొక పండగకి దసరాకి ఏం చేస్తామంటే మనం గెట్ టుగెదర్ అయితాం. మన ఫ్యామిలీస్ అంతా కూడా ఒకసారి అందరం కలుస్తాం. నేను ఈ సంవత్సరం అందరిని గెట్ టుగెదర్ అందరు రండి. మనం అంతా కలుసుకుందామని హ్యాపీగా 3 రోజులు, 4 రోజులు ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న ఒక మీరు ఏ విధంగా అనుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా నేను మా నేను గెట్ టుగెదర్ అని నా బంధువులందరినీ పిలిచి నేను ఇక్కడ మీకందరికి ఏర్పాటు చేస్తున్నాను. రండి 4 రోజులు అంతా హ్యాపీగా ఉందామని చెప్పి నేను అందరికీ మంచి వసతి కల్పించి ఉండడానికి తర్వాత మంచి భోజనాలు ఏర్పాటు చేసి పెడతాను. అప్పుడు హ్యాపీగా వాళ్ళు "ఏమిరా" అని పోయేటప్పుడు "ఏం డబ్బులేమైనా ఖర్చయినాయా? అవసరమే అవసరమైతే సరే" అంటాం. లేకుంటే "ఏం అక్కర్లేదంటాం." కానీ మొట్టమొదట మొట్టమొదటనే నేను ఇక్కడ మీకు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాను. గెట్ టుగెదర్ మన వాళ్ళందరినీ, మన కుటుంబ సభ్యులందరినీ ఒక 100 మందో, 200 మంది ఉన్నాం. కలుసుకుందాము. తలాకు కొంత రూ. 5 ఇయ్యండి, 500 ఇయ్యండి, 1000 ఇయ్యండి, 2000 ఇయ్యండి, 3000 ఇయ్యండి. అందరి దగ్గర ఇలా చేతులు చాచి అడుక్కుంటా పోయి ఒక 10,000 20,000 తీసుకొనొచ్చి, ఆ డబ్బులు తీసుకొనొచ్చి అందరిని పిలిసి పెడితే వాళ్ళేమంటారో తెలిసినా? మనతో ఈయన డబ్బులు తీసుకొనొచ్చి ఈడేంది ఉత్సవం జరిపేది అని. ఇక్కడ ధ్యాన యజ్ఞాలు గూడా నేను అందరికీ ఏం చెప్తానంటే, ఎవరైతే ధ్యాన యజ్ఞం చేయాలనుకుంటారో ఎవ్వరిని అడగమాకండి. ఎందుకు అడుగుతారు? తాడిపత్రిలో నేను ధ్యాన యజ్ఞం చేయాలనుకుంటున్నా. నా చుట్టూతున్న వాళ్ళని పిలిచాలనుకున్నా. నా శక్తి ఎంతుంటే అంతమందిని పిలుచుకొని ధ్యాన యజ్ఞం చెయ్యి. ఎందుకు అందరిని పోయి అడుక్కోవడం? తర్వాత ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. పత్రిజీ చెప్పింది ఏం చెప్తున్నాడు? అన్నదానానికి అడుక్కోండి. మీకు అహంకారం పోతుంది. ఎందుకు పోతుందయ్యా? ఎందుకు పోతుంది? అడుక్కోవడానికి కూడా ఒక అర్హత ఉండాలా? ఇప్పుడు ఒక వైద్యం చేయాలంటే
ఎంబీబీఎస్ చేయాలా, లేదా తర్వాత ఎంఎస్ చేయాలా, తర్వాత ఇంకొకటి చేయాలా, ఇంకా ఉన్నత చదువులు చదవాలా. చేసినా కూడా ఒక్కొక్క అవయవానికి ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్ చేస్తే మాత్రం గుండెకు సంబంధించిన స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ మాత్రమే గుండెకు సంబంధించిన వ్యాధులను చూసేదానికి అర్హుడు. చెవుకు సంబంధించినటువంటి వైద్యంలో నిష్ణాతుడైనటువంటి వారు మాత్రమే ఆ చెవు చూడాలా. సివిల్ ఇంజనీరు కట్టడాలు చూడాలా. ఇంజనీర్ అయినంత మాత్రాన సివిల్ ఇంజనీర్ చదువుకొని నేను కరెంటు పని చూస్తా అంటే చూసేదని కాదు. అంటే ప్రతి పనికి ఒక అర్హత ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా అర్హత, క్వాలిఫికేషన్ అంటారు. మరి అడుక్కోవడానికి కూడా ఏం క్వాలిఫికేషన్ ఉండాలా? ఏమి క్వాలిఫికేషన్ ఉండాలంటే నీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా మొత్తం పంచి నీ దగ్గర ఏమీ లేకుండా ఉంటే అప్పుడు అడుక్కుంటే నీకు అహంకారం పోతుంది. నీకు అప్పుడు ముక్తి వస్తుంది. అది పత్రిజీ చెప్పిండేది. కానీ పత్రిజీ చెప్పినాడు అడుక్కున్నాం, అందరం అడుక్కున్నాం. అహంకారం ఏం అడుక్కుంటావు? నీ దగ్గర వేల కోట్లు, వందల కోట్లు, లేదా కోట్లు, లేదా లక్షలు ఇంట్లో ఉన్నాయి. ఆ డబ్బులను అట్టాగే అట్టిపెట్టి ఇక్కడొచ్చి అడుక్కుంటే, అన్నదానానికి అడుక్కుంటే అహంకారం పోతుంది. ఎంత బాగా చెప్తావయ్యా. అక్కడ అహంకారం, నీ డబ్బులు పోతాయి, నా డబ్బులు అట్లే అట్టి పెట్టాలా, ఇంట్లో గూట్లో, బీరువాలో, బ్యాంకులో, నా భూముల రూపకంగా అట్లే పెట్టాలా, ఇక్కడ వచ్చి అడుక్కోవాలి. అంటే ఇక్కడ ఏం అహంకారం? నా డబ్బులు పోతే నా కష్టం అనే అహంకారం అట్లే నిలబెట్టుకొని, లోపలేమో నా డబ్బులు పోతే నేను ఎట్నో, మరి నా పిల్లలు ఎట్నో, కాబట్టి నా డబ్బులన్నీ అట్లే అట్టి పెట్టుకొని ఇక్కడ బయటకు వచ్చి అడుక్కుంటే అహంకారం పోతుంది. అడుక్కుంటున్నాయా? ఇంత వాయుతాయా బంగారం. పత్రిజీ తన ఉద్యోగానికి తనకొచ్చేటువంటి ఆదాయాన్ని ఒక్క తృణప్రాయంగా తుంచేసి తర్వాత ఎట్లా బతుకుతుందో ఆలోచన చేయకుండా ఎవరినైనా అడుగుంటే ఈ రోజు మీ ఇంటికి భోజనం వస్తాను. ఆయనకు అర్హత ఉంది అడుక్కోవడానికి. సాయిబాబాకు ఉంది అడుక్కోవడానికి. నీకేమో అర్హత ఉందని అడుక్కుంటావు. ఈ రోజు మన సొసైటీలో అడుక్కుండే వాళ్ళు చాలా మంది. నేను చెప్తున్నా, వాళ్ళకి అడుక్కుండే వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరిని అడగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, చూడండి. సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వ్యక్తులు. దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలన్నీ ఎక్కడొస్తాయంటే ఈ యొక్క సాంసారిక జీవితంలో ఆర్థికపరమైన సమస్యలతోనే అన్ని ఎక్కువ భాగం వచ్చే కష్టాలు అవే. సతమతమైతే ఉంటారు ఆర్థిక సమస్యలతో. సతమతమైతే ఆ కష్టాలను తట్టుకోవడానికి ఇక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది వద్దామని చెప్పి వాడు ధ్యానం చేసుకుంటా కూర్చుంటాడు. వాడు లేస్తే మంచి భోజనం పెట్టాడు, తింటాడు. మరి వెంటనే ఒక అనౌన్స్మెంట్, అన్నదానానికి ఫలానా ఊర్లో యజ్ఞం జరుపుతున్నారు, బుక్కులు పంపించారు, తీసుకోండి అని. ఇక్కడ డబ్బులు ఉంటాయి, వాడు తీసుకుంటాడు. నేను 5,000 అంటాడు. రాజపోషకుడు అని అంటాడు. వాడు పొగుడుతాడు. వీరి దగ్గర డబ్బులు ఉండవు. ఎంత ఇన్ఫీరియారిటీ వాడికి. ఇప్పుడుగా వచ్చాడు ధ్యానంలోకి. ఎందుకు చెప్తావు? ఏమవసరం ఉంది? నీకు ఏం జ్ఞానం వచ్చినట్లు నీకు పత్రిక ఏం చెప్పినాడు? నీవు డబ్బులు లోపలే. ఎందుకు నువ్వు రాజపోషకుడు అనిపించుకోవాలా? ఎందుకు నువ్వు పెద్ద కర్ణుడు అనిపించుకోవాలా? దిస్ ఇస్ నాన్ సెన్స్ అని చెప్తున్నా అందరికీ. ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను చెప్పేది ఇంతే. నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే, ఇది సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే నీ దగ్గర ఎంత జోబీలు ఉంటే అంత పనే చేయి. నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే నీకు ఎవరైనా సహాయ సహకారాలు అందించేవాళ్ళు. చూడండి, ఇంకా ఎగ్జాంపుల్, నా కూతురు పెళ్లి చేయాలా, నా దగ్గర ఎంత ఉంటే అంత కట్నం ఇచ్చి, లేదా అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి నేను పెళ్లి చేయాలి. అలా కాకుండా నా బంధువుల దగ్గర అందరి దగ్గర పోయి అడుక్కొని నా కూతురు పెళ్లి చేయాలా, నా కూతురు పెళ్లి చేయాలా, మీరు ఇంతిండి, మీరు ఇంతిని అడుక్కొని నా స్థాయికి మించి నేను పెళ్లి చేసి అందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తే దాన్ని పెళ్లి అంటారా, అడుక్కుండేవాడు అంటారు? అడుక్కుండేవాడు అంటారు. రీసెంట్ గా ఒక సంఘటన, మా ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఫారిన్ పోవాలంట, వాళ్ళ పిల్లోడు 90 లక్షలు ఉన్నాయంట, ఇంకా తక్కువ ఉన్నాయంట, డబ్బు లేదా. ఏమయ్యా, ఈ దేశంలో చదవడానికి డబ్బులు లేక ఎంతో మంది నువ్వు ఫారిన్ లో చదవడానికి మళ్ళీ నీకు డబ్బులు కావాలా? ఇండియాలో చదివితే బాగుండదా? ఇలా ఎందుకంటే ఆ పిల్లగాడి తండ్రి ఈ పిరమిడ్ సొసైటీకి ఏదో సేవ చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. ఎవడు పని చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. ఇందులో మళ్ళీ నీకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం. పత్రిజీ ఉద్యోగం వదులుకున్నాడు, తన కుటుంబాన్ని పట్టించుకోలేదు, అద్భుతంగా సేవ చేసినాడు. ఆయనకు ముక్తి వస్తాడు. మనకేమంట? మనకేం రాదు. ఆయనకు వస్తుంది. ఆయనకి వచ్చే ముక్తి, ఆయనకు వచ్చే పుణ్యము, ఆయనకు ఏమేమి వస్తాయి, ఆయనకు వచ్చేటువంటి స్థానం ఆయనకు వస్తుంది. ఆయన చెప్పినాడు కదా అని చెప్పి మనకేమొస్తుంది? మనకి ఏమీ రాదు. మనము కూడా ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే వస్తుంది. ఇది సీరియస్ గా. కాబట్టి ఎక్కడ ధ్యాన యజ్ఞం జరిగినా ఎవ్వరు కూడా హ్యాపీగా
మీ ఊర్లో మీ స్థాయికి తగ్గట్టు మీ మిత్రుల బృందం అంతా కలిసి ఇక అసలు ఇట్లా ఇట్లా పెట్టొద్దండి చేతులు దయచేసి. మీరు అలానే పోతారు, కిందికి పోతారు. ఎవరికి చెప్పొద్దండి నేను ఇన్ని డబ్బులు ఇచ్చినానని చెప్పి. అక్కడ నీ పక్కలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫీరియారిటీకి గురవుతాడు. నేను ఇయలేనే అని బాధపడతాడు. వాడిని ఎందుకు నొప్పి పెడతావు నువ్వు? పెట్టొద్దండి. ఇచ్చే వాళ్ళంతా గుప్తధనాలు ఇయ్యండి. బ్యాంకులో ఏసేసేయండి. ఎందుకు ఈ ఈ పొగడ్తలనేటువంటివి ఎంత మత్తు కలిగిస్తాయి అంటే, పూర్వం రాజులు భట్రాజు తప్పు పొగిడినా ఏం పొగిడినా అలానే అట్లే దండలు ఏమంటే అవి ఇచ్చేవాళ్ళు. దానికి బానిసలు కావద్దండి నాయన. ఇది ఆధ్యాత్మిక సంస్థ. ఈరోజు అది ఎక్కడ పోతున్నారు? మనం ఎక్కడ పోతున్నాం? భౌతిక ప్రపంచంలో ఇవన్నీ నువ్వు అంత ఇచ్చినావు, నీకు ఈ బిరుదు, నువ్వు అంత ఇచ్చినావు, నువ్వు రాజపోషకుని. ఎవడయ్యా ఎవరిని పోషిస్తాడు స్వామి? కృష్ణుడు అన్నట్లు ఎవడురా నువ్వు చంపడానికి? చచ్చేవాడెవడు? చంపేవాడెవడు? చచ్చేవాడు నేనే, చంపేవాడిని నేనే, చంపబడేది నేనే, చావు నేనే, బతుకు నేనే, అంతా నేనే అంటాడు. మరి అంత జ్ఞానం బ్రహ్మాండమైన క్లాస్ చెప్తారు. తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? రాజపోషకుడు అని. ఏం అవసరం అయ్యా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎక్కడ పోతున్నారు? ఎక్కడ తీసిపోతున్నారు? మళ్ళా మాయా ప్రపంచం. వాడేదో మాయా ప్రపంచంలో నుంచి వాడు వస్తే మళ్ళా తీసుకొని వచ్చి వాడిని బురదలో ముంచేస్తున్నారు. మేము మరి పెద్ద ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ఏం ఆధ్యాత్మిక? కాబట్టి స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ దయచేసి హృదయంతో అందరూ దీన్ని తీసుకోండి. మీరు ఏ పని చేసినా దయచేసి ఈ బెగ్గింగ్ అనేది వదిలిపెట్టండి. మీ స్థాయి పోతుంది. భగవంతుడు కూడా మీరు ఎప్పుడైతే అడుక్కుంటాడో అడుక్కో అంటాడు. అడుక్కోదు. నా అనుభవం నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని 28 సంవత్సరాలు అయింది చెయ్యి చాచి నేను పని చేస్తాను ఇవ్వండి. ఎన్నో పనులు చేసిన నేను. ఎప్పుడో ఫస్ట్ లోనే 1 లక్ష క్యాలెండర్లు కొట్టించిన. ఎప్పుడో ఫస్ట్ లోనే పత్రిజీతో దాదాపు 2002లో 4000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసినాం ఓపెన్ గా. ఎన్నో ర్యాలీలు చేసినాం 10,000 మందితో. మా ఊరికి వరల్డ్ బుక్ రికార్డు కూడా వచ్చింది. నేను ఎవరిని చేయి చాప అడగలేదు. నేను చేసుకుంటా పోతే నా వెనకాతలో ఎంతో మంది వస్తారు. అన్న మేము కొంచెం ఇస్తామన్నా, మేము కొంచెం ఇస్తాము, మేము కొంచెం ఇస్తాము. ముఖ్యంగా నా మిత్రుడు కృష్ణమోహన్ వస్తాడు. వాడు ఎప్పుడు నాకు ఇచ్చిన డబ్బును ఎవరికి నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు. నన్ను అడిగితే నాకు అవసరమైతే వద్దు తీసుకుంటా, లేకపోతే అవసరం లేదు పర్వాలేదు సరిపోతుంది. ఎన్నో సందర్భాలు అవన్నీ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాడు అవసరమైతే చాలా సార్లు ఏదన్నా చూడనంటే వద్దునైనా సరిపోతుంది, వద్దునైనా. రీసెంట్ గా తాడిపత్రి ధ్యాన కేంద్రంలో అందరం కలిసి సదానంద స్వామి దగ్గర ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి అన్న నేను ఇస్తా, వద్దురా మాకే సరిపోయింది, నువ్వేమి ఇవ్వలేదు. ఎన్నో సందర్భాలు ఇచ్చినాడు. ఎన్నో సందర్భాలు వాడు కూడా పాలు పంచుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా మేము ఇతరుల దగ్గర పోయి దేహి అని అడిగినటువంటి సందర్భమే లేదు. అది ప్రతి ఒక్క సొసైటీ కూడా నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు ధ్యాన కేంద్రంలోకి వచ్చినప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేయండి మీరు. సార్ మేము పిరిపిట్ కడతాం సార్, చందాయిని బుక్ తీసుకుని వస్తారు. సార్ మేము ధ్యానయజ్ఞం చేస్తున్నాం సార్, సార్ మేము అది చేస్తున్నాం సార్, శాకాహార ర్యాలీ చేస్తాం సార్, బుక్కులు తీసుకొని వస్తారు. వచ్చినప్పటి నుంచి ధ్యాన కేంద్రాల్లో వాళ్ళు ఎవడో వచ్చింటాడు, ధ్యానం చేసుకుందాం హ్యాపీగా ఉంది. వచ్చినప్పటి నుంచి డబ్బులు 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 డబ్బులు. పత్రిజేమో దీంతో డబ్బుతో సంబంధమే లేదు ఈ ధ్యానానికి అని పత్రిజీ చెప్పిపోయినాడు. ఈడ చూస్తే వచ్చినప్పటి నుంచి డబ్బులు బుక్కులు కొట్టించుకోవడం రావడం, బుక్కులు కొట్టించుకోవడం రావడం, డబ్బులు డబ్బులు డబ్బులు. ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? పత్రిజీ అనే వాడికి కంప్లీట్ మ్యాన్, ఆ మాస్టర్ కి అర్హత ఉంది అడుక్కోవడానికి. నేను ఇది సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఇంకా జంప్ చెయ్యకండి. నీవు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నావు నీ ఊర్లో, నీ ధ్యాన కేంద్రంలో. మేమంతా ఎందుకు డబ్బులు ఇవ్వాలా? తర్వాత మేము వస్తే నీ కూతురు పెళ్లి చేస్తే అందరూ వచ్చి ఏదో వాళ్ళు చదివింపులు ఇస్తారు, లేదా మీ బిడ్డకు కానుకలు ఇస్తారు. వాళ్ళు ప్రేమతో కూర్చునేది అట్లా కవర్లో పెట్టిస్తారు. ఎంత అని కూడా చెప్పరు బహిరంగంగా. నేను 1000 రూపాయలు ఇస్తా, ఒకడు 100 ఇస్తాడు, కవర్లో పెడతాడు. అక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ ఉంటుంది, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రాజపోషకుడు అంట, మహారాజపోషకుడు అంట. వాట్ నాన్ సెన్స్ దిస్ ఫెలోస్ ఆర్ డూయింగ్. ఇది చాలా తప్పు 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 తప్పు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను చెప్పడానికి నాకు రైట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. తప్పు 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 అంటుంది. ఎందుకంటే అడుక్కోవద్దు. ఎందుకంటే ఈ విధంగా నువ్వు ఏ విధంగా చేస్తే అదే విధంగా నేచర్ను నేను క్రియేట్ చేస్తుంటది. నువ్వు చేతులు అడుక్కుంటే ఇంతే, నువ్వు అడుక్కునేవాడు పెద్దవాళ్ళు జీవితాంతం అడుక్కునేవాడు పెద్దవాళ్ళు. ఎందుకు అడుక్కుంటావు? గుప్తదానం చేయ్యా. దానాలు చేసేవాడు చెప్తున్నా, గుప్తదానాలు చేయండి.
ఏమంటారంటే అది చెప్తే నేను నిన్ను చూసి ఇంకొకటి ఇస్తాడు. వాడు ప్రాణం పోతుంది మీకు తెలుసా? 10,000 రంగనాథ్ రెడ్డి ఇచ్చినాడంటే రంగనాథ్ రెడ్డి ఫ్రెండ్ బీదోడు పక్కన ఉంటాడు. వాడు పాపం చచ్చి బతికి బాగుండదు వచ్చి ఊరికే పోతున్నట్టు అనుకుంటాడని వాడు 1000 రూపాయలు నాకు ఒక 1000 రూపాయలు నాకు ఇస్తానని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఎన్నో. తర్వాత నాకంటే ముందు ఇంకొక ధనవంతుడు 1,00,000 రూపాయలు అంటాడు. నా ప్రాణం పోతుంది 1,00,000 రూపాయలు యాడ్ చేయాలని నాకు అబ్జర్వ్ చేయండి. సో చేయండి, ధ్యాన యజ్ఞాలు అన్ని అద్భుతంగా చేయండి, ఎవరి ఊర్లో వాళ్ళు చేయండి, నిరంతర సంవత్సరం పొడుతా పండుగలు చేయండి. కానీ ఈ పుస్తకాలు తీసుకొచ్చే పద్ధతిని సిస్టమ్ను మార్చండి. మనమంతా బంధువులం, ఒక కుటుంబ సభ్యులము. ఒక రక్త సంబంధీకులు ఏ విధంగా అయితే గెట్ టుగెదర్ అని 200 మంది 300 మంది 4 తరాల వాళ్ళు పెట్టుకుంటారో, మనం ఒక 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 మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఒక కుటుంబ సభ్యులం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊర్లో పెట్టుకోండి గెట్ టుగెదర్ మాత్రం ఇది ఎంత ఒక అందరినీ పండుగలు చేయండి, వేరే మాస్టర్ని పిలిపియండి, గొప్ప గొప్ప మహానుభావులు పిలిపియండి, చేపియండి, వాళ్ళకి వసతులు కలిపియండి, వచ్చిన బంధువులు వాళ్ళంతా వాళ్ళకి వసతులు వాళ్ళకు నువ్వేందయ్యా నీ ఊర్లో నువ్వు వసతులు కల్పించేది? ఇది చాలా తప్పు. పత్రిజీ బాగా విన్నాను, ఎన్నో యజ్ఞాలకు చెప్పినాడు, మీ ఊర్లో మీరు చేసుకోండి అయ్యా, మీరంతా కలిసి చేసుకోండి అని చెప్పినాడు. నేను విన్నా, నేను అబద్ధం చెప్పడం లేదు, అసత్యం చెప్పడం లేదు. ఇది ఈ సాధకుడికి ఎంత కష్టాలు పెడుతున్నారంటే అంత కష్టాలు పెడుతున్నారు. నాకు తెలిసి నేను ఎప్పుడు కింద గ్రౌండ్ లెవెల్లోకి పోయి చూస్తూ ఉంటాను జనాల్ని. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా చాలా రోజులయ్యా మంచిగా పెట్టినారయ్యా భోజనం, ధ్యానం చెప్పినారు, మంచి మాట చెప్పినారు, 2 రోజులు ఏందో ఇంత మంచి భోజనం హ్యాపీగా భోజనం చేసుకొని పోతారు. వాడు అటుపోతే అన్నదాన మహాపుణ్యం, అన్నదానానికి డబ్బులు ఏంటి ఆర్టిస్తాడా? ఎవడు ఏదో మంచిగా జరిగింది, బాగా మనం కూడా సాధన చేసుకుని బయట ప్రపంచంలో వాడే ఏదో మన కష్టపడిన 4 డబ్బులు వాడంతా పడిస్తాను, అడగద్దు. ఎందుకు అడుగుతాను? నేను ఎవరికైనా కోపం అయితే దయచేసి క్షమించండి. ఇది సత్యం సత్యం సత్యం. అడుక్కోవడానికి అర్హత ఉండాలి. ఎప్పుడైతే నీ ఆస్తులన్నీ మొత్తం డొనేట్ చేయండి సంస్థకు, అప్పుడు అడుక్కోండి. మీ ఇంట్లో అట్లే పెట్టుకొని ₹1 అడగదు. నీకు 1,00,000 రూపాయలు ఆస్తి ఉన్నా కూడా నువ్వు అడుక్కోవద్దు. లక్షలో ఒక 10 రూపాయలు తీసి, నీకు 10 కోట్లు ఉంటే ఆస్తి ఉంటే 1,00,000 ఇయ్యి, అడుక్కోవద్దు. 100 కోట్లు ఉన్నాయా ఒక 50 లక్షలు అడుక్కోవద్దు. 1000 కోట్లు ఉన్నాయా ఒక 5 కోట్లు అడుక్కోవద్దు. ఇస్తావా ఇయ్యి, లేకుంటే ఇయ్యద్దు. దానికి ఇయ్యాలని కంపల్సరీ ఏం లేదు. అడుక్కోవద్దు, దయచేసి అడుక్కోవద్దు. మీకు అడుక్కోవడంలో మజా ఉందని చెప్పి ఈ యొక్క ఆలోచనతో నెక్స్ట్ జన్మలో భిక్షగాళ్ళగా పుడతారు. గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే శ్వాస వదిలేటప్పుడు ఎలాంటి ఆలోచనతో ఉంటా అలాంటి జన్మ పుడుతుంది, అలాంటి జన్మ వస్తుంది. ఇది పుణ్యం, అహంకారం నిజంగానే ఒక చినిగిన వస్తువులతో గుళ్ళ కాడ లేకుంటే బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్లో అడుక్కుండే వాళ్ళ జన్మ ఖచ్చితంగా ఎత్తుతారు. ఇది నాన్ సెన్స్. ఎప్పుడు అడుక్కోవాలా? మీ ఆస్తులన్నీ కంప్లీట్ చేసుకొని ఏమీ లేకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇవి మీరు నిరభ్యంతరంగా అడుక్కోవచ్చు. అది పత్రిజీకి మాత్రమే అర్హత ఉంది. అలా ఎంతో మంది వ్యక్తులు మన సొసైటీలో లేరని చెప్పడం లే, ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు. నేను కల్లారా ఉరవకొండ వెంకటేశ్వర సార్ని చూసినాను. ఒక ఎంప్లాయీ అయిన అగ్రికల్చర్ ఆఫీసర్, పత్రిజీ చెప్పిందే తడువు. ఎవరిని ఎప్పుడు ఆయన దెయ్యని డబ్బులు అడిగిన దాఖలాలు లేవు. నాకు ఆయనే స్ఫూర్తి. ఎప్పుడు డబ్బులు ఎవరిని అడగలే, సొంతంగా పిరమిడ్ కట్టినాడు. ఫస్ట్లోనే సెకండ్ పిరమిడ్ అది మూమెంట్ లో, ఎవరిని డబ్బులు అడగలే. మేము ఆయన స్ఫూర్తి సార్ కొంచెం అవునా తీసుకున్నాడు, ఎప్పుడు అడగలే. చూడయా డబ్బులే ఎందుకయా నెలను సార్ పెట్టుకోలేదు పోతాను. తర్వాత ఆయనకి 3 ఆడకూతురున్నారు. ఎప్పుడు ఎన్నో ప్రోగ్రాములు అంటున్నాడు. ఆయన బతికినంత కాలం కూడా ఉరవకుండా నిరంతరం ప్రోగ్రాములు, సంవత్సరం 2 ప్రోగ్రాములు, ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడు. జిల్లాలో ఉండే వాళ్ళందరినీ పిలిచి మరి నేను చేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి. ఎప్పుడు ఆయన బుక్కులు కొట్టిలా అడుక్కునే దాఖలాలు లేవు. ఎవరైనా పోయేటప్పుడు సార్ ఇది పెట్టుకోండి సార్, అవునా పెట్టుకుంటారు అంతే. ఆ విధంగా చేయండి. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మహానుభావుడు ఆయన. 3 కూతుర్లకు హ్యాపీగా పిల్లైన ఆనందంగా ఉన్నారు. ఆయన కూతుర్లందరూ కూడా ఏం తక్కువ రాలేదు. ఆయన ఉద్యోగానికి రిజైన్ కూడా చేసినాడు. ఎంత మహానుభావుడు చూడండి. 2వ కంప్లీట్ మ్యాన్ వెంకటేశ్వర అనే ఉరవకొండ వెంకటేశ్వర్లు ఆయన పత్రిజీ ఏజీ ఎంఎస్సీ అయితే ఏజీ బిఎస్సీ, ఈయన అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్. ఆయన రిజైన్ చేసినాడు పత్రిజీ మాట విని. నువ్వు కంటెస్ట్ చేయాలా ఉరవకొండ అసెంబ్లీకి, నువ్వు ఫస్ట్ తూరి మేడంని కంటెస్ట్ చేయించినాడు, సెకండ్ టైం నువ్వు కంటెస్ట్ చేయాలని ఉద్యోగాన్ని రిజైన్ చేయాలంటే వెంటనే చేసేసినాడు.
ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాస్టర్ వెంకటేశ్వర సార్. చేసేసి రిజైన్ చేసి హ్యాపీగా కంటెస్ట్ చేసినాడు. తన ధర్మం నిర్వర్తించినాడు. కొన్ని ఓట్లు వచ్చినాయి. అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను పొరపాటు చేసిన రంగనాథ్ రెడ్డి రిజైన్ చేసిన ఏ రోజు అనలేదు. హ్యాపీగా తన లైఫ్ అంతా లీడ్ చేశాడు. తర్వాత చివరిలో ఆయనకి ఏదో కొంచెం చెప్పినాడు, నా పని అయిపోయిందయ్యా, నేను ప్యాక్ చేసుకొని పోవడమే, ఎప్పుడైనా పోవచ్చని జగన్నాథ ఘట్టం మీద చెప్పినాడు ఒక వ్యక్తికి. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాడు ఆయన. ఆయన వ్యక్తితో నా పని అయిపోయిందయ్యా, నేను ప్యాక్ చేసుకొని పోవడమే, ఎప్పుడైనా పోతాను, నేను రెడీ ఉండాలి, నేను కూడా పోవడానికి. ఆయన చెప్పిన తర్వాత 20 రోజులకి ఆయన హ్యాపీగా, నేను ఆయన నా సమక్షంలో నేను కూడా ఉన్నాను, కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన తుది శ్వాస ఈ లోకంలో నుంచి ఉన్నత లోకాలు హ్యాపీగా ఉన్నాడు. ఏ రోజు కూడా నేను ఉద్యోగానికి రిజైన్ చేయడం చాలా పొరపాటు రంగనాథ్, చాలా తక్కువ పెన్షన్ వచ్చేది పాపం. ఇంకొక నెల రోజులు ఉన్నా కూడా ఆయనకు పెన్షన్ ఎక్కువ వచ్చేది. కానీ నెల రోజులు ఉంటే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి కదా 2004లో. కాబట్టి అట్లా కుదరదు అని ముందే రిజైన్ చేయాలి. రిజైన్ చేసేసి పత్రిజీ చెప్పినాడు, రిజైన్ చేయి, ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. పత్రిజీకి తెలుదా, ఈయనకు 3 ఆడకూతురుంటారు, జీతం లేకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇక్కడ ఎవడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడి జీవితం జరుగుతుంది. చూడండి, చాలా మంది కోటీశ్వర్ల పిల్లలు వికారులు అయిపోతారు. వికారి కొడుకు కోటీశ్వర్లు అవుతాడు. వాని రాత, వాడు ఆ విధమైనటువంటి ప్రారంధాన్ని తెచ్చుకున్నాడు. వీడు ఈ రకమైనటువంటి ప్రారంధాన్ని తెచ్చుకున్నాడు. సో కాబట్టి మన బాధ్యత, జంతువులు చూడండి, తన పిల్లల్ని కొంతవరకు జీవించేటట్టుగా చేస్తారు. అంటే సహకారం అందిస్తుంది జీవించడానికి. ఒక కోడి కావచ్చు, ఒక కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, కొంతవరకే. తర్వాత నీ లైఫ్ నీదంటది. ఎందుకు అమెరికా దేశంలో నీ లైఫ్ నీదని 16 సంవత్సరాల తర్వాత ఎవడూ తల్లిదండ్రుల పైన ఆధారపడడు. వాడి లైఫ్ వాడు సొంతంగా కంటెక్ట్ చేసుకుంటాడు, జీవిస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాము? నా కొడుకు, నా మనమడు, వాడి మనమడు కూడా సంపాదించాలి. నువ్వెవడా సంపాదించడానికి? వాడికి ఎంత ప్రారంభం ఉంటే అంత వస్తుంది. కాబట్టి పత్రిజీ ఆ విధంగా తన కూతుర్ల గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా రిజైన్ చేసి తన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయినాడు. ఇక్కడ రెండవ వ్యక్తి ఉరవకొండ వెంకటేశ్వర కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేశారు. వాళ్ళు నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు అర్హులు అడుక్కోవడానికి, కానీ వాళ్ళు అడగలే, ఇప్పుడు కూడా సొంతానికి అడగలే. సో కాబట్టి దయచేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరికీ చెప్పేది, అద్భుతమైన ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, అనేక శాకాహారాలు ఎన్నైనా చేయండి. దయచేసి పుస్తకాలు ప్రింట్ చేసుకొని అన్ని ధ్యాన కేంద్రాలకు పోవద్దు. ఇది చాలా కష్టమైతుంది. దిగువ మధ్య తరగతి పిరమిడ్ మాస్టర్లకి ఆర్థికంగా చాలా నొప్పి పడుతున్నారు. వాళ్ళు పక్కనోడికి రాజపోషకులు, ఆ పోషకులు అని అనద్దండి. దయచేసి డబ్బులు ఇప్పించుకోండి. మీకు ఎంత చేతనైతే అంతనే చేయండి. మీకు ఒక సంకల్పం పెట్టుకోండి, అద్భుతంగా జరిగి మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తుంది, సహకారం వస్తుంది. ఇది మీ ఇష్టం అయితే ఫాలో కావచ్చు, లేకుండా. ఎందుకంటే ఈ మూమెంట్ డిస్టర్బెన్స్ అనేది ఎవడంతకు వాడు, ఎందుకంటే కొత్త వాళ్ళు తయారెత్తారు. ఇది బాగుంది, ఈజీగా ఉంది, బుక్కులు తీసుకొని మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ తీసుకొని మేము ర్యాలీ పెడతాం, బుక్కులు ఎత్తుకొని వస్తాడు, ఇంకోటి పెడతాం, బుక్లు ఎత్తుకొని వస్తాడు. ఇది తప్పు 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 తప్పు. బట్ దయచేసి నీ చేతనైనంత నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే సపోర్ట్ చేస్తారు. అది మనకు పత్రిజీ పెట్టినట్టు వెన్నతో పెట్టినటువంటి విద్య నేర్పించాడు. నేను ఉద్యోగాన్ని రిజైన్ చేస్తా, మీరు ఏమన్నా నాకు సహాయం చేస్తాను ఎప్పుడన్నా అన్నాడా? నా కుటుంబానికి డబ్బులు కావాలని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా? అడుక్కున్న దాఖలాలు ఉన్నాయా? ఎమిడికి అని అడిగినాడు, నా కుటుంబం జరగదని ఎప్పుడన్నా అడిగినాడా? ఎవరో ఎట్లా నడిచిందో ఏమో, అది భగవదేచ్ఛ. సో కాబట్టి కంప్లీట్ మ్యాన్ పత్రిజీ ఆ విధమైనటువంటి ఆయన మార్గంలో నడిస్తే మాత్రమే మనం కూడా కరెక్ట్ గా కంప్లీట్ మ్యాన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన మార్గంలో నడచకుండా ఊరికి ఆయన చెప్పినటువంటి మాటలని అద్భుతంగా చెప్తూ పోతే చాలా తప్పు. నెంబర్ 1, ఒప్పుకోవడం మానేయండి. ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. ఏంది అడుక్కోవాలా? జ్ఞానాన్ని అడుక్కోండి. జ్ఞాన భిక్ష పెట్టండి అని అడుక్కోండి, తప్పు కాదు. ఎప్పుడు కూడా సంపదను అడుక్కోవద్దు. సంపదను సృష్టించు, క్రియేట్ చేయి, న్యాయబద్ధంగా క్రియేట్ చేయి, సృష్టించు, అడుక్కోవద్దు. ఏ జంతువైనా కూడా అడుక్కుంటా ఉందా? చూడండి, జంతు లోకంలో అడుక్కుంటా ఉందా?
ఆహారాన్ని తాను సంపాదించుకుంటుంది. ప్రతి జీవి ఒక ఆవు దూడ 10 నెలలు పాలు తాగుతుంది తల్లి పాలు. తర్వాత తన ఆహారం తనే సేకరించుకుంటా తన జీవనం తనే సాగిస్తా ఉంటుంది. నెక్స్ట్ ఆవు ఇంకొక పిల్లని కంటే ఆ పిల్లని చూసుకుంటారు కానీ ఈ పిల్ల గురించి పట్టించుకోదు మనం. సో కాబట్టి ఏ జంతువు కూడా ఇతరుల పైన ఆధారపడకుండా జీవిస్తుంది. మనిషి అనేవాడు కూడా నిజమైన జ్ఞాని ఎవడిపైన ఆధారపడకుండా జీవించాలి. ఇది కరెక్ట్ మార్గం, కరెక్ట్ అయినటువంటి జీవన విధానం, ఒక ఆధ్యాత్మికవేత్త జీవించాల్సిన జీవన విధానం. కాబట్టి దయచేసి నీవు 2 మార్గాల్లో ఉన్నావు, సంసారంలో ఉన్నావు, ఆధ్యాత్మికంలో ఉన్నావు. ఉన్నప్పుడు సంసారం చేసుకుంటూ దాంట్లో వచ్చిన కొంత సొమ్ముని ఇక్కడ పెట్టు, నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయి. లేదంటే సంసారాన్ని అంతా త్యజించు, ఏ అభ్యంతరం లేదు. అన్ని ఇచ్చేసి దానం చేసి సొసైటీకి స్నానం చేయి, ఇంకా అడుక్కో, తప్పేం కాదు. నువ్వు ఆదర్శుడు అవుతావు, అందరికి దండిగా సంపద వస్తుంది, ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు. అలా ఎవడు సాహసం చేయడు. మరి అహంకారం పోతుందంటారు కదా, వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేస్తే నా కొడుకు ఎట్లా పెళ్లి చేయాలా, నా 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 వస్తుందట, నా బిడ్డకు నా కొడుకు చదువుకి ఎట్లా, నా బిడ్డకు పెళ్లి ఎట్లా చేయాలా, నా భార్యకు జబ్బు వస్తే ఎట్లా ఆసుపత్రికి, నా ఇంకెక్కడ అహంకారం పోతుంది నీకు. ఈడ నా ఉంది, ఈడ నా పెట్టుకొని లోపల జోబులో దాచిపెట్టుకొని నా దగ్గర నా లేదు అంటే ఎట్లా? నా ఉంది, నా డబ్బులు పోతే నా బిడ్డకి ఎట్లా, నా బిడ్డ పోతే నా భార్యకి ఎట్లా, నా డబ్బులు పోతే నా కొడుకు ఎట్లా, నా అమ్మకి ఎట్లా అని నా అని జోబులో దాచిపెట్టుకొని బయటకు వచ్చి అడుక్కుంటే అహంకారం పోతుంది అని అడుక్కుంటున్నాము అని డ్రామాలు చెయ్యొద్దు. ఇది మహాపాపము. మీరు బాగా ఆలోచించండి కళ్ళు మూసుకొని. మీకు నొప్పి అనిపించింటే అది మీ ఇష్టం, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఈ పత్రిజీ స్థాపించినటువంటి మేడం మేడం హలో చెప్పండి అమ్మా. లేదు సార్, హలో. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మ్యూట్ చేసేసాను. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఇది ఒకటి. తర్వాత రెండవది, ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎవరితో కూడా వాదనలు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే, పత్రిజీ ఏం చెప్తాడంటే, బాగా అయినండి, పత్రిజీ కంప్లీట్ మ్యాన్ అయిన ఆయన ఎన్నో ప్రవాదాలు ఈ రోజు చెప్పిన దానికి వ్యతిరేకంగా రేపు చెప్పినాడు, రేపు చెప్పిన దానికి వ్యతిరేకంగా నిన్న ఉంది. ఏంది ఇది అర్థం కాదు. ఏంది ఇది అంటే, ఒకసారి ఏం చెప్తాడు, మ్యూజిక్ పెడతాడు. ఒక క్యాసెట్ లో ఉంది 25 సంవత్సరాల కిందట, తిరుపతి శివప్రసాద్ సార్, మీరు ప్రతి ధ్యానం మొదలు పెట్టినప్పుడల్లా అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తారు, ఏం సార్ దాని కథ అంటే చెప్తాడు. శివప్రసాద్, ఇది ఫ్లూట్ ఒక్కటే కాదు, మీరు ఫ్లూట్ అనుకుంటా ఉంటారు. ఈ ఒక యోగి ఫ్లూట్ వాయించేటప్పుడు ఆ వాయిద్యంతో పాటు తన ఎనర్జీని కూడా బయటికి పంపడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మాస్టర్లకి అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. మరి దీని రికార్డు చేసి మళ్ళీ ఎక్కడైనా పెడితే అంతా ఉండకపోవచ్చు, కానీ కొంత అయితే ఉంటుంది అని చెప్పినాడు. దాన్ని కొంతమంది వ్యక్తులు ఈరోజు ధ్యానం అంటే సంగీతం కాదు, సంగీతం పెట్టద్దు, పత్రిజీ చెప్పిన దానికి భిన్నంగా ఎందుకు చెప్తారు? అది ఒక దశ. తర్వాత సంకల్పం చేయాలా అని సేత్ విజ్ఞానం వారు బ్రహ్మాండంగా మన మాస్టర్లతో క్లాసులు పెట్టారు. మళ్ళా తర్వాత నా గురువు సదానంద స్వామి కోరి ఏది సాధించరాదు అని చెప్పినాడు. కోరి ఏది సాధించరాదు అంటే ఇంకా సంకల్పం లేదు దాంట్లో. మరి అది అట్లా చెప్పినాడు, ఇది ఇట్లా చెప్పినాడు అంటే ఎట్లా? చూడండి, ఒక అమ్మ పప్పు చేస్తుంది, రసం చేస్తుంది, ఒక ఫ్రై చేస్తుంది, ఒక పచ్చడి చేస్తుంది. ఎందుకు ఇన్ని రకాలైన భిన్నంగా ఉన్నది చేస్తుంది? ఒక్కొక్కటి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే చిన్న కొడుక్కి రసం అంటే, చారు అంటే చాలా ఇష్టం కాబట్టి చారు చేస్తుంది. తర్వాత పెద్ద కొడుక్కి పప్పు అంటే ఇష్టం, పప్పు చేస్తుంది. తన భర్తకి కర్రీ అంటే ఇష్టం, ఏదో ఒక ఫ్రై చేసి ఒక కర్రీ చేస్తుంది. ఇంకొకడికి పచ్చడి అంటే ఇష్టం, వాళ్ళ అత్తకి పచ్చడి అంటే ఇష్టం, పచ్చడి చేస్తుంది. ఒక్కొక్కరికి భిన్నంగా అన్ని తల్లి ఆ గృహిణికి అంత బాధ్యత అన్నమాట.
ఎవరెవరి స్థాయిల్లో, ఎవరెవరి గుణానికి అనుకూలంగా, ఎవరెవరి అభిరుచులకు అనుగుణంగా అందరికీ అక్కడ అక్కడ సమకూర్చింది. అంత మాత్రాన చట్నీ కారం ఉంటది. పిల్లోడు ఎట్లా తింటాడు? ఈ పచ్చడి ఇంత కారం ఉంటదంటే, పచ్చడి పెద్దోడు తినాలయ్యా, చిన్నవాడు కాదు తినాల్సింది. చిన్నవాడు రసం అన్నం తినాల. మంచిగా నెయ్యేసుకొని, రసం అన్నం బాగా కలుపుకొని తిని కొంచెం పెరిగేసుకుంటే మజాగా ఉంటది. పెద్దవాడు పప్పు, ఒక ఊరగాయి, ఒక ఆవకాయ వేసుకొని, దాంట్లో ఒక పొడి వేసుకొని, నెయ్యేసుకొని ఆడు తినాల. కారం కారంగా ఉంటది. అది వాడికి అవసరం. కాబట్టి వాడికి పెట్టింది. అలా పత్రిజీ ఎన్నో రకాలుగా చూడండి ఎంత బాగా. అక్కడేమో సంకల్పం చేయాలా, సంకల్పం పెట్టుకోండి ఏదైనా వస్తుంది అని చెప్తాడు. ఇక్కడేమో కోరి ఏది సాధించరాదంటాడు. అంటే పత్రిజీ తప్పు చెప్పినాడు కాదు. అక్కడ పత్రిజీ కరెక్టే, ఇక్కడ కరెక్ట్. సో పత్రిజీని అర్థం చేసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అంత మాత్రాన ఏమీ కోరకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోరు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఉంది, ఇది ఉంది. ఎవడి స్థాయిలో వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవడికి బాగుంటే అది తీసుకొని పోతాడు. పత్రిజీ ఇంకొక మాట చెప్పినాడు, దుర్యోధను దగ్గర నుంచి కూడా నేర్చుకునేది ఉంది. మనం దుర్యోధన తిట్టాల్సిన అవసరం లేదు. వాడి దగ్గర ఉన్నటువంటి పట్టుదలను కూడా మనం నేర్చుకోవాలా అంటాడు. ప్రతి చోట నేర్చుకోవాలని ఎన్నో సందర్భాల్లో పత్రిజీ చెప్తాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి మాస్టర్ ఆధ్వర్యంలో ఆయన వెంట ప్రయాణం, నేను 27 సంవత్సరాలు ప్రయాణం చేశాను దగ్గర దగ్గర. అంత అద్భుతంగా ప్రయాణం చేసినటువంటి ఆ మాస్టర్ ద్వారా మనం తెలుసుకునేది చాలా ఉంది. ఇప్పుడు కూడా ఆ పాత సన్నివేశాలు, ఆ పాతవన్నీ గుర్తుకొస్తే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటా ఉండొచ్చు. ఇంకొక విషయం, ఒక సంఘటన, ఇది నేను చెప్పేది ఏంటంటే, పత్రిజీ యొక్క మూల చైతన్యంతో నిరంతరం రమిస్తూ ఉంటాడన్న దానికి ఒక చక్కటి ఉదాహరణ. నేను 98లో పత్రిజీని ఒకసారి అట్లట్లో ఉన్నాను ధ్యానంలో. ఈయన నిజంగా నాకు తెలిసి ఆయన కోప్పడేది నేను ఎప్పుడు చూడలే. కానీ నాకు తెలిసి ఈయన కోపపడకూడదు, కోపడకుంటే మంచి గురువు అవుతాడు. సో ఈయనను మనము పరీక్ష చేయాలా, కోపం ఉందా లేదా అని ధర్మవరంలో ప్రతి శివరాత్రికి ధర్మవరం ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాంలో పత్రిజీ ఎవరితో ముందర అలా మాట్లాడుతూ ఉంటే వెనక మాల పోయి ఒక ఏడు ఆ చంద్రుని మాదిరి, బింబం మాదిరి ఉంటుంది కదా, ఆయన అలా వెనక తలనెత్తి కేటు కొట్టినాను. కొడతానే నేనేమనుకున్నా, ఆయన కోపపడకుంటే నిజమైన గురువు. ఆధ్యాత్మికం అంటే కోపం ఉండకూడదంట అని నాకు తెలిసిన అప్పటికి. ఇలా చూసినాడు. ఇలా చూసి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఏమనలేదు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమందంటే, ఎవరైనా కూడా తన శరీరానికి ఏమి తిరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు. అహం బయటకు వచ్చేస్తారు. ఏం రానని కొడతావు, ఏం పొగురా నీకు. ఆయన ఉన్నటువంటి నిజమైనటువంటి భౌతికంగా మనం ఆయన పొజిషన్ అలా ఉంది అనమాట. అప్పటికి పెద్ద మాస్టరు ఆ ధర్మవరంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు. ఆయన వేదం ఆయన చెప్పింది. మరి అంత స్థితిలో ఉన్నటువంటి ఆయన, నేను ఒక అనామకుడు, అప్పుడప్పుడు పోయినా దాంట్లోకి ధ్యానం దగ్గర రీసెంట్ గా వెళ్ళిపోయినాను. నేను కొడితే ఆయన అంత ఆత్మస్థితిలో రమిస్తుండడానికి ఉదాహరణంగా ఏమాత్రం రియాక్ట్ కాకుండా అలా చూసి వెంటనే నా మనసులో ఉన్నటువంటి ఆలోచన అనుగుణంగా ఉన్న సరలేరా నీ తాటనిస్తాలే మళ్ళీ అనుకున్నాడేమో తెలియదు. కానీ కరెక్ట్లేనైనా నువ్వు ప్రయాణం చేయాలి కాబట్టి, నువ్వు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి కాబట్టి నేను ఇలానే ఉంటాను, కోపం లేకుండా ఉంటాను. నా కోరిక అది కదా. నేను కోరి సాధించినాను. అలా హ్యాపీగా ఉన్నాను. తరువాత కొన్ని సంవత్సరాలు, ఒక 10-12 సంవత్సరాల తర్వాత శ్రీశైలం ట్రెక్కింగ్ లో ఒకసారి, ట్రెక్కింగ్ అంటే ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి పోతా ఉంటాం. ఇక్కడ నుంచి ఇంకొకసారికి పోతాం. పోయేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఒక గైడ్ ఉంటాడు. ఆ పొద్దునంతా ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని అంతా ఎందుకు ట్రెక్కింగ్ పెట్టినాడు అంటే కూడా అది ఒక నేర్చుకోవడం కోసం. ఆ ట్రెక్కింగ్ కి కోటీశ్వరులు వస్తారు, బీదోళ్ళు వస్తారు, ధనవంతులు వస్తారు, లేనివాడు వస్తాడు, ఇంకొకటి వస్తారు. అందరూ సమానంగా పడుకోవాల్సిందే. ఆడెవడికి ఏసీ ఉండదు, ఎవడికి పరుపు ఉండదు, ఎవడికి సపరేట్ గది ఉండదు, ఎవడికి బాత్రూములు ఉండవు. వాడు తీసుకున్న బెడ్షీట్, అందరూ బెడ్షీట్ తీసుకుపోయారు. బెడ్షీట్ అందరూ ఆ బెడ్షీట్ తీసుకొని పడుకోవాలి.
వర్షం వస్తే అందరూ తడవాల్సిందే. ఉడకబెడితే అందరూ ఉడకలో మగ్గిపోవాల్సిందే. ఏసీ యేసుకునేకి లేదు. అంటే ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు వనవాసం చేసి తన యొక్క ఆత్మజ్ఞానాన్ని అక్కడ కూడా ఆయన సమస్థితిలో ఉన్నాడో, పాండవులు వనవాసం చేసి అక్కడ కూడా ఏ విధమైనటువంటి సమస్థితిలో ఉన్నారో, అలాంటి సమస్థితిని నేర్పించడం కోసం ప్రాక్టికల్ గా ట్రెక్కింగ్ పెట్టేది ఏమి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు పెట్టేది ఆయన. ఆ ట్రెక్కింగ్ లో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి తీసుకుపోయే క్రమంలో అది కూడా నేర్చుకోవడం కోసమే. అందరూ అక్కడ నేర్చుకోవడం కోసమే. అక్కడ జస్ట్ ఒక 1/4 కిలోమీటర్ దూరం అక్కడ ఆల్రెడీ భోజనాలు అని అరేంజ్ చేశారు రాత్రి 7:30కి. అక్కడ ఒక 1/4 కిలోమీటర్ దూరంలో ఒక 25 కిలో ఒక 1/4 కిలోమీటర్ అంటే భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు. నీళ్లు అన్ని. వేరే ప్రాంతంలోకి తీసుకొని వచ్చి గైడ్ అక్కడ ఇస్తుంది. ఇక్కడ వాటర్ లేదు. అంత కన్‌ఫ్యూజ్. ఎందుకంటే అడవిలో మార్గాలు ఉండవు. కన్‌ఫ్యూజ్ అయిపోయినారు. సరే అందరూ నీళ్లు లేవు. నీళ్లు తప్పిగతిన నడిచినాం కదా అడవిలో. వాటర్ లేదు, భోజనం లేదు అంతా రచ్చ రచ్చ చేస్తాను. తర్వాత అది ఎట్లా ప్రాంతం అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఇలా వస్తది. టర్న్ అయితే స్పీడ్‌గా వస్తుంటాయి వెహికల్స్. అడవిలో కదా ఎవరు అడ్డం ఉండరు. ఇలా వస్తది. ఇక్కడ ఏదన్నా రోడ్‌లో నిలబడితే కనపడవు. వాటిని గుద్దేసి పోవడమే. జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి ఇట్లా. అట్లాంటి ప్రాంతంలో నిలబడ్డారు. ఇక్కడ మాస్టర్లంతా నీళ్లు లేవు, భోజనం లేదు, ఏమి లేదు ఎట్లా అని చెప్పి ఓ అని అంతా గందరగోళం చేస్తా ఉంటే సార్‌కి బాగా కోపమేసింది. కోపమేసి పెద్ద కర్ర తీసుకొని అందరిని ఉతుకుతా ఉన్నాడు. ఒకడొకడు మా నాయన కొట్టలే, మా అమ్మ కొట్టలే కొట్టుకుంటే ఇంటికాడ ఉండరా ఇంటికి వచ్చినాను అంటున్నాడు, కొడుతున్నాడు. కేర్ చేయలే ఎవరిని. ఉతికేస్తున్నాడు. ఆ క్రమంలో ఏమంటున్నాడు, రోడ్డు మీదకి వస్తే చచ్చిపోతారా, లారీలో వచ్చి గుద్దుతాయి, ఎవడరా రెస్పాన్సిబిలిటీ రండి వాళ్ళ. ఒక్క పూట భోజనం లేకపోతే ఏమవుతుందిరా, ఒక్క పూట నీళ్ళు లేకుంటే ఏమవుతుందిరా, ఒక్క పూట భోజనం లేనంత మాత్రాన చావవు కదా, ఒక్క పూట నీళ్లు లేనంత మాత్రాన చావవు కదా, మనం వచ్చేసాం లోపలికి ధ్యానం చేసుకొని వచ్చి. మరి ఎంతో మంది ఈ రోజు మనం వింటున్నాం భారతదేశంలో నిరాహార యోగులు అని. మరి ఒక్క రోజు ఆహారం లేకుండా ఉండలేమో మనం. సో అలా మా తాడిపత్రిలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు అడుగుపోయింటే అటు సైడ్ పోయింటే నేను వాళ్ళంతా సార్ వస్తే అడుస్తాడు మీరు రండి రా అని పిలుచుకొని వచ్చేదాన్ని కానీ తీసుకొని వచ్చేదాన్ని కానీ రాండి సార్ అని వాళ్ళందరినీ తీసుకుని రావాలని నేను పోయాను. ఆ క్రమంలో పత్రిక వచ్చేసాను అక్కడికి గుడిక. ఓ నుంచి అమ్మ ఇప్పుడు వస్తే కొడతాడు కదా అని చెప్పి అట్లా వెంటనే సార్కు ధ్యానం అంటే ఇష్టం కదా, వెంటనే ధ్యానం చేద్దామని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చునే క్రమంలో రోడ్డుకి ఆనుకోని కూర్చున్నా. ఇంకా ఇట్లా కళ్ళు ఇట్లా దొంగ కళ్ళు చూసుకుంటూ వస్తున్నాడు దగ్గరకు వచ్చాను. ఎవరు అడుగుతుంది నేను సార్ ధ్యానం చేస్తాను. జాడరా అవులాగా ధ్యానం చేసి గుద్దితే ఏమవుతావరా అని ఈ ఉతికి పడేసాడు. కర్రదు 4-5 కొట్టేసాడు వెళ్ళిపోయింది. సరే అందరం వచ్చేసినాం, కూర్చున్నాం. రాత్రి అయింది. పొద్దున సార్ దగ్గర పోయినా. చలిమంట అంతా వేసుకుంటారు, ఫైర్ వేసుకుంటారు కదా, ఫైర్ క్యాంప్ అక్కడ వేసుకున్నారు. హ్యాపీగా ఉన్నాడు. సార్ నేను శ్రీశైలం అంతా లాస్ట్ రోజు అది. నెక్స్ట్ శ్రీశైలం పోవాలా. శ్రీశైలంలో దేవుడు చూసుకొని దేవుడు అంతా వాళ్ళు కూర్చొని అది ప్రోగ్రామ్. సార్ నేను శ్రీశైలం ఆడ ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు. ఆ వ్యాన్ అందరికీ డ్రాప్ చేస్తుంది. ఒక 5 ట్రిప్లు 10 ట్రిప్లు అందరినీ తీసుకొని పోతాను. వ్యాన్ లో పోవాలని అందరికి అనౌన్స్ చేశారు. పోతున్నారు. నేను సార్ దగ్గర పోయి సార్ నేను నడుచుకుంటూ పోతాను సార్ శ్రీశైలం అని. సరే కానీ రాత్రి బాగున్నారా? చాలా బాగుంది సార్. పక్కన మేడం చూడు మేడం వాడు పిచ్చోడు రాత్రి దెబ్బలు తిని బాగుంది అంటాడు. సరే కానీ నేను పోతాను, నడుచుకుంటూ పోతాను అని అట్లే సార్తో మాట్లాడి ఒక మా డాడీతో మాట్లాడి మా నాన్నతో మాట్లాడి సరే నేను పోతున్నాను నడుచుకుంటాను. సరే రాత్రి బాగుంది కదా, బాగుంది సార్ నేను నడుచుకుంటూ పోతే పోవాలి. నడుచుకుంటూ పోయేటప్పుడు అందరిని వదిలిపెట్టి లాస్ట్ ట్రిప్ లో సార్ వస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత భత్రీజీ మేము నడుచుకుంటూ వచ్చేది ఆపి ఎక్కురా రంగనాథ్ నేను నడుచుకుంటూ వస్తాను కదా అన్నాడు. నువ్వు ఎక్కురా ఫస్ట్ అన్నాడు. లోపల ఎవరో సీటు లేదు సార్ అంటే నా మీద కూర్చోపెట్టుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అని డోర్ తీసి అతని మీద ఒక తన పరమశివుడు తన కుమారులు ఏ విధంగా అలా కూర్చోపెట్టుకుంటాడు ఆ విధంగా కూర్చోపెట్టుకొని శ్రీశైలం నేను సారుకు బరువు ఇలా పైకి కూర్చోరా కూర్చోపెట్టుకుంటాడు. అంటే ఇక చాలు ఆ క్షణం అక్కడి చాలు నా జీవితానికి. ఇంకా ఏం అక్కర్లేదు నిజంగా. అంటే నాకు ఆస్తులు అవసరం లేదు, ఆత్మజ్ఞానం అవసరం, ఏం అవసరం లేదు. ఒక మహాయోగి, కంప్లీట్ మ్యాన్, మూల చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆయన ఒళ్ళో నేను కూర్చున్నానంటే అంటే అది ఆత్మ, భౌతిక శరీరం కాదు. అంత సన్నిహితంగా నేను కూర్చోగలిగినాను అంటే అంతకంటే నాకేం భాగ్యం.
సో కంప్లీట్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడు చూసినావు? రాత్రేమో కొట్టినాడు. ఎందుకు కొట్టినాడు? మన కోసం కొట్టినాడు. కొట్టాడు. బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ అని ఎన్నో మాటలు చెప్పినాడు సార్. బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ సుధాభిరామైన అదేం చెప్పేవాడు ఆయన. అలా అప్పుడు కొడతాడు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తల్లి ఏ విధంగా హక్కున తీర్చుకుంటుందో, నా సొంత తల్లి దగ్గర కూడా నేను నిజంగా అంటే అంత ఫీల్ కాలేదు. నా సొంత తండ్రి దగ్గర ఫీల్ కాలేదు. అంటే భౌతిక జన్మనిచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూడా అంత ప్రేమను, అంత అనుభూతిని నేను నిజంగా అంటే పొందలేదు. వాళ్ళ దగ్గర కేవలం భౌతికమైనటువంటి అనుభూతిని మాత్రమే పొందినాను. ఈయన భౌతిక, ఆధ్యాత్మిక అన్ని అనుభూతులు ఈయన దగ్గర ఉన్నాయి. కంప్లీట్ మ్యాన్ అంటే ఇంకెట్లా ఉంటాడు? అంతకంటే ఎట్లుంటాడు? ఏమి నేను ఆయన కొడుకునా, ఆయన అన్న కొడుకునా, ఆయన చిన్న అన్న కొడుకునా, ఏమి ఎందుకు కూర్చోబెట్టుకుంటాడు ఆయన? ఎవరు కూడా వేరే పిల్లలు మనం ఎట్లా చూసుకుంటాం మనం? మన పిల్లలు ఎట్లా చూసుకుంటాం? తన సొంత పిల్లలు మాదిరి, తన సొంత మాదిరి. అంటే అందరినీ తన సొంత మాదిరి చూసుకుంటాడు. నమ్మకండి కదా, అందరినీ చూసుకుంటాడు. కంప్లీట్ మ్యాన్ యొక్క తత్వం. సరే పోయినాడు. ఆ కంప్లీట్ మ్యాన్ అనేవాడు మూల చైతన్య స్థితిలో ఉండడానికి ఎగ్జాంపుల్ ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలైంది. ఫస్ట్ నేను కొట్టినాను. తర్వాత ఒకటికి 10 ఏట్లో 20 ఏట్లో కొట్టినాడు. ఒడ్డుతో సహా కొట్టినాడు. అక్కడికి అయిపోయింది. అప్పుడు కొట్టినది ఎవరో ఆయనకు తెలిసినో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కొట్టినాడు అయిపోయింది. తర్వాత ఒక 6 సంవత్సరాలకి ఒక చోట పత్రిజీ క్లాస్ జరుగుతుంది. నేను కిష్టిపాడు అనే ఊర్లో పత్రిజీ సార్ తాడిపత్రి దగ్గరనే ఆ క్లాస్ ఏర్పాటు చేసింది. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ, కర్మ సిద్ధాంతం నువ్వు ఏం చేస్తే అది వస్తాదయ్యా, నువ్వు ఏమి ఎత్తితే అది తింటావో, ఏమి ఎత్తితే అది మొలకెత్తుతాదో అదే నీకు వస్తుందో. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? చెప్పండి సార్. వీడు రంగనాథు నన్ను కొట్టినాడు ఒకసారి. దానికి వడ్డీతో సహా నేను కొట్టినాను వీడిని. ఏమరా కొట్టినాను లేదా? సార్ నేను స్టన్ అయిపోయినాను. నేను అప్పుడు కొట్టినప్పుడు నేను ఎవరో తెలియదు. నా పేరు రంగనాథ్ అని కూడా తెలియదు ఆయనకి. నేను ఒక అనామకుణ్ణి. అంటే ఈ మూమెంట్ లో నేను కొత్తగా వచ్చిన పేరు ఎట్లా తెలుస్తుంది? అంటే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి, అప్పుడు కూడా శరీర తత్వంలో లేడు కాబట్టి అలా పుట్టినప్పుడు రియాక్ట్ కాలేదు. ఆత్మస్థితిలోనే ఉన్నాడు. మరి తర్వాత అక్కడ కసితో కొట్టలేదు. నేను చేసిన తప్పుకు శిక్ష పడింది. తర్వాత దాని 6 సంవత్సరాల తర్వాత అంత గుర్తు పెట్టుకుని అంత అద్భుతంగా చెప్పినాడంటే ఇంతకంటే కంప్లీట్ మ్యాన్, ఇంతకంటే ఒక మూల చైతన్య స్థితిలో ఉన్నటువంటి మహాన్ భావుడు, మహాశక్తి, ఆది పరాశక్తి అని ఇంకా చెప్పడానికి నా దగ్గర అయితే ఇంకా ఏమి ఉదాహరణ లేవు. ఇంత అద్భుతమైనటువంటి పత్రిజీ ఒక ఆది పరాశక్తితో సమానం. ఆయన మార్గంలో మనం అందరం నడుద్దాం. మనం అందరినీ ఆనంద పెడదాం. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ఈ మార్గంలో. మనం శాకాహారం మేము జంతువులను కూడా శాకాహారం చేయండి అని చెప్తున్నాం అని చెప్పి ఆయన పిడిచొద్దండి. డబ్బులు అడిగి పిడిచొద్దండి దయచేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో వచ్చేదే చిన్న దిగువ మధ్య తరగతి వాళ్ళు. ఎందుకంటే ఇది ఉచితంగా వస్తా ఉంది, బాగుంది, ఇక్కడ భోజనాలు కూడా పెడతారు, కూడా ధ్యానం. పత్రిజీ చెప్పేది అదే. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం భోజనం పెడతాం కదా. పత్రిజీ ఇంట్లో కూడా నిరంతరం అలా భోజనం పెట్టించేవాడు మేడం చేత. ఇంట్లో ఉన్నాయా లేదని చూడవు. భోజనం చేయ, కాఫీ పోయి. ఇది ఆయన సిస్టమ్. ఎట్లా వస్తుంది? వస్తుంది. నీకేం సంబంధం? నువ్వు నేను అనుకుంటే నీకు సంబంధం అవుతుంది. వస్తుంది, నువ్వు పెడతాండో వస్తుంది అంతే. నీ ద్వారా జరుగుతుంది అనుకుంటే నీకు అహంకారం. మనం తెచ్చేయాలా లేకుంటే యజ్ఞం అంటున్నాడు. గుర్తుందిరా, నువ్వు కూడా నడపడానికి యజ్ఞం. ఊరికే నడపాలనుకో, అవన్నీ జరుగుతాయి. ఎంత జరగాలో అంతే జరుగుతుంది. సో కాబట్టి దయచేసి పిరమిడ్ మాస్టర్లు అందరూ అద్భుతమైన ధ్యాన యజ్ఞాలు చేయండి, అద్భుతమైన ధ్యాన చక్రాలు నడపండి, అద్భుతమైన శాకాహారాలు చేయండి. దయచేసి పుస్తకాలు ప్రింట్ చేసి విపరీతంగా మైకులు అనౌన్స్ చేయొద్దండి. మీరు చెయ్యండి. ఒక హుండీ పెట్టండి. ఈ యజ్ఞానికి ఎవరైనా సహకరించదలిచిన వాళ్ళని హుండీలో వేయండి, లేకుంటే ఈ బ్యాంక్ ద్వారా ఈ బ్యాంకులో వేయండి అని పెట్టండి. ఒకసారి చిన్నపాటి మూలన పెట్టండి. సహాయం చేసేవాళ్ళు చేస్తారు. మీకు ఎంత శక్తి ఉంటే అంతే చేయండి. 10,000 మందికి పెట్టాలనుకుంటే మీరు ఒక గ్రూప్ కాండి. 20,000 మందికి పెట్టాలంటే ఒక గ్రూప్ కాండి. కొంత పెట్టండి. పత్రిజీ ఎప్పుడు చెప్పి ఎంత కావాలరా అంటే పచ్చడి. సదానంద స్వామి దగ్గర మేము ఇంతవరకు నేనే మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. ఏ రోజు ఎవరిని మరి సదానంద స్వామి అంటే పత్రిజీ గురువు కదా అని చెప్పి విపరీతంగా అడుక్కోవచ్చు. నేను ఇప్పుడు అడగలేదు. కేవలం ఎవరైనా దీనికి సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే డబ్బులు వేయండి అని చెప్పాను. కానీ అద్భుతంగా జరిగింది. నేను దాదాపు ఒక 6-7 నెలల కిందట నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మిగతా మాస్టర్లంతా, మిగతా ట్రస్ట్ సభ్యులందరూ అద్భుతంగా నాకు సహకారం అందించినారు.
ఏం రంగనాథ్ రెడ్డి ఇలా అయితే ఎట్లా అని ఎప్పుడు అనలే. వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా ఏదైనా అవసరం వస్తే తీసుకొనొచ్చినారు. అందరం కలిసికట్టుగా దాన్ని అద్భుతంగా నడిపినాం. సో, ఈ ఈ సందర్భంగా మాస్టర్‌లందరికీ నేను ట్రస్ట్ మెంబర్‌లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే ఇప్పుడు కూడా నడపండి అని వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఎవరిని అడగద్దండి దయచేసి మీరు. డబ్బులు అడుక్కోవద్దండి. అడుక్కోవద్దండి. అడుక్కుంటే మీ స్థితి కిందికి పోతాది అని వాళ్ళకి గూడా ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆ ట్రస్ట్ సభ్యులు ఎవరు అడుక్కునేంత స్థాయికి పోరు అని నేను బాగా అనుకుంటున్నాను. వాళ్ళ చేతనైతే నడుపుతారు. అద్భుతమైన మాస్టర్‌లు అక్కడ అంతా ఉన్న వాళ్ళంతా. ఆ సదానంద స్వామి ట్రస్ట్‌లో ఉన్న సభ్యులంతా కూడా. సో, ఇలా ముందుకు సాగుదాం మనం. ఆ కారణాల వల్ల నేను ఆ మేనేజింగ్ ట్రస్టీకి నేను మేడంకి చెప్పి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. ఇక్కడ నా తమ్ముడు లేడు. నా తమ్ముడు చనిపోయినాడు. నాకు చాలా పనులుంటాయి. ఆయన చేసేవాడు కొన్ని పనులని ఆయన లేడు కాబట్టి నాకు కొన్ని పనులు ఎక్స్‌ట్రా అయినాయి. చెప్పి నేను చూడలేను కాబట్టి చెప్పి నేను అలా విశ్రమించాను. కానీ మొన్న అద్భుతంగా గురు పౌర్ణమికి కూడా జరిపేశారు. అలానే జరపాలా, అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ కూడా 3జీ గారి యొక్క దివ్య స్ఫూర్తితో, అత్రి మేడం గారి యొక్క సంకల్పంతో, పిరమిడ్ మాస్టర్‌ల యొక్క అద్భుతమైనటువంటి సహాయ సహకారాలతో ముందుకు సాగుదాం. ఆనందంగా మనంతా ఒక కుటుంబ సభ్యులం. కొన్ని వాడినేమో రాజపోషకుడిని చేస్తే ఎవడో డబ్బులిచ్చినాడని చెప్పి ఒక తల్లి, ఒక కొడుకు చూడండి. ఒక కొడుకు కష్టపడి పని చేస్తాడు. సంపాదన అంతా కుటుంబ పోషణ అంతా వాడితే. ఇంకొకడు పాపం చేత కాదు. ఇంకొకడికి చేత కాదు. అందరిని సమానంగా చూస్తది. వీడేదో 1,00,000 ఇచ్చినాడని వీడి ఆడ కూర్చోబెట్టి వీడిని ఏమో ఈయలేదని ఇలా చూస్తే అక్కడే మనసు గాయమైపోతది. అలాంటి గాయాలు చేయొద్దండి. ఇక్కడ కూడా గుప్త దానాలు చేయండి చేయాలనుకుంటే. లేదంటే ఇక్కడ కూడా పుస్తకాలు ప్రింట్ చేసి దయచేసి అడుక్కోవద్దు. మరు జన్మ అద్భుతమైనటువంటి జన్మ కావాలంటే దయచేసి అడుక్కోవద్దు. మీ దగ్గర ఎంత ఉంటే అంత మాత్రం చేయండి. ఇది నేను చెప్పేది. ఇది పత్రిజీ గారి గురించి నాకు తెలిసిన ఇంకా ఎన్నో విషయాలున్నాయి. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇలా మనం అందరం కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ సభ్యులం అందరం కూడా ఇలానే చేసుకుంటూ గెట్ టుగెదర్ కార్యక్రమాలు అంటే గెట్ టుగెదర్ అంటే ఎన్నో ధ్యాన చక్రాలు, ఎన్నో ఒకే ప్రాంతంలో ఏం అవసరం లేదు. ఎన్నో ప్రాంతాల్లో పత్రిజీ ఎప్పుడు కూడా తను స్పెషల్‌గా ఎప్పుడు గుర్తించాలని కోరుకోలేదు. కాబట్టి ఈరోజు స్పెషల్‌గా పత్రిజీకి గుర్తింపు ఇయ్యాల్సిన అవసరం ఆ మూల చైతన్యానికి గుర్తింపిద్దాం. ఆ మూల చైతన్యానికి గుర్తింపిద్దాం. అది మూల చైతన్యము. ఆ విధమైనటువంటి స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్తూ ఎన్నో ధ్యానమయ యజ్ఞాలు, ఎన్నో కట్టుకుంటూ ఇది చాలా మంది అంటారు ఆయన ఆయన ఆశలు, ఆయన కోరికలు ఎప్పుడు ఆయన కోరిక కోరితే ఇంత స్థితిలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు కోరి ఏమి సాధించుకోడు. ఆయన ఏమీ కోరుకోలే. ఇక్కడ మన కోసం మనం చేసుకునేది. చాలా మంది మాట్లాడుతుంటారు మాటలు. ఇది పత్రిజీ సంకల్పించినాడు, పత్రిజీ ఎందుకు ఆశిస్తాడు ఆయన? ఆయనకేం సంబంధం ఆశించడానికి? అనే స్థితిలో ఆయన ఉంటాడు. ఎవ్వడు ఆశించేంత స్థితిలో ఆయన ఉండడు. చెప్తాడు నువ్వు కూడా అదే స్థితిలో ఉండు. ఏదో పత్రిజీ ఆశించినాడు చాలా మంది చెప్తుంటారు. ఏదేదో చెప్తుంటారు. ఆయన ఆశించినాడు, ఆయన సంకల్పం ఏది కాదు. ఆయన కోరి ఏది సాధించరాదు అనేటువంటి సాధించద్దు అని చెప్పినటువంటి ఒక గురువుకు సగర్వంగా ఆ గురువు నా శిష్యుడు అని చెప్పుకుని ఆయన ఎందుకు కోరుకుంటాడు ఇది కావాలి అది ఏది కోరుకోడు. భౌతికమైన కోరికలే కదా, ఆధ్యాత్మిక కోరికలు కూడా నశించినప్పుడే ముక్తి కావాలనుకోవడం కూడా కోరికే. నాకు అది కావాలని కోరుకోవడం కూడా కోరిక. ఏ కోరికలు లేకుండా అలా 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 నిష్కామంగా ఆ కర్మలు చేసుకుంటూ పోవడమే. ఇది పత్రిజీ గారి గురించి ఈ రోజు నేను చెప్పదలుచుకున్న మాటలు, నాకు తెలిసినటువంటి నా అనుభవం జ్ఞానము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మరొకసారి ఆ మూల చైతన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇలానే ఆనందంగా హ్యాపీగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 100వ రోజు సో ఈ 100th ఎపిసోడ్ కి ఫుల్ఫిల్ అయ్యింది కంప్లీట్ మ్యాన్ అని అనిపిస్తుంది. ఏంటి
కంప్లీట్ మ్యాన్ గురించి. సో, మనం ఆయన మాటలు, ఆయన వాటిని పట్టుకొని ముందుకెళ్ళడం కాదు. మనం కూడా అలాగే ప్రవర్తించినప్పుడే కంప్లీట్ మ్యాన్ అవుతాం కదా! సో, అండ్ మీరు చెప్పారు కదండీ సార్! భిక్ష ఎత్తుకోవడానికి కూడా అర్హత కావాలని. నేను ఈ రోజే కొత్తగా యెస్. వింటున్నాను ఆ యెస్. యెస్. మాటని. యెస్. ఆహ్, యెస్ యెస్. సార్. యెస్. మరి నాకిక్కడ ఒక క్వెషన్ ఉంది. మరి అంటున్నా. అడగందే ఆ అమ్మాయిన పెట్టదని ఒకటి. అండ్ ఇంకొకటేంటంటే, అడగండమ్మా. ఇస్తేనే కదా వస్తది. ఏదైనా సరే ఇస్తేనే కదా మనకొస్తది అనేది ఒకటి కదండీ సార్. మరి అడగకపోతే ఎలా? ఆహ్, అది. అడగొద్దంటున్నారు మీరు. ఇక్కడ అడుక్కోడానికి కూడా ఒక అర్హత అడగకూడదు. ఉండాలి అని అంటున్నారు. మరి ఇది ఎలా తీసుకోవాలి? నేను 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 మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తామా? మీ సార్. మీ మీ కుటుంబంలో మీ రక్త సంబంధీకులు జనరల్‌గా అంటే ఒక 3 తరాల నుంచో, 4 తరాల నుంచో ఒక 100 మంది ఉంటారా? ఉంటారా? ఆ! సార్. 100 మంది ఉంటారు. అనుకో ఉండొచ్చేమో ఉంటాం అనుకో. తెలీదు. సార్. ఎక్కడెక్కడో ఉంటారు అందరూ. ఎక్కడెక్కడో ఉంటారు. ఉంటారా? హ్మ్. ఏం చేస్తారు? ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. మనం అందరం కలుసుకుందాం హ్యాపీగా అని చెప్పి ఎక్కడెక్కడో ఏ ఊర్లల్లో, విదేశాల్లో ఎక్కడో ఉంటారు. అప్పుడేం చేస్తారు? మీరు మీ ఊర్లో మీరు పెట్టాలా అనుకుంటారు. అందరికి ఇన్విటేషన్స్ పంపిస్తారు. అందరు రండి. ఈ సంక్రాంతికి మా ఊర్లో మా మా ఆతిథ్యం స్వీకరించండి. రండి మీరంతా కూడా చిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఎన్నో సినిమాల్లో చూసినాం మనం అవన్నీ. సినిమాల్లో అవును. ఎన్నో ఉంటాయి. అందరూ వస్తారు. ఎక్కడెక్కడోళ్ళు వస్తారు సంక్రాంతికి. ఎన్ని సినిమాలు చూడలే మనం. అలా అవును. అందరిని అలా ఇన్వైట్ చేసుకుంటాం. అక్కడ వాళ్ళకొచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అక్కడ ఆ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయాలా అనుకున్నప్పుడు మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత కూడా ఆలోచిస్తాం. ఇద్దరు భార్యాభర్తలు కూర్చుంటాడు. లేకుంటే కుటుంబ సభ్యులు కరెక్ట్. కూర్చుంటాడు. మనం ఎన్ని రోజులు పెడదాం? ఏమి వాళ్ళకి మెను పెడదాం? ఏం భోజనాలు పెడదాం? ఏం గుడ్డలిద్దాం వాళ్ళకి? ఏదో మీ హ్మ్. ఆలోచన కొద్దీ, మీ పరిధి కొద్దీ చేసుకుంటాం. చేసుకొని అంతా కరెక్ట్. వస్తారు. మొత్తం వచ్చేస్తారు. బంధువులంతా వస్తారు. హ్యాపీగా 2 రోజులు, 3 రోజులు గడుపుతారు. పోయేటప్పుడు మీ మేనమామ "ఇదో పాప ఈ 5,000 పెట్టుకోమ్మా ఖర్చులయినాయి నీకు" అని ఇస్తాడు. ప్రేమగా ఇస్తాడు. ఇంకొక మీ చిన్నానొచ్చి "పాప ఈ 2,000 పెట్టుకోమంటే" "వద్దు చిన్నాన్న" అంటావు జనరల్‌గా. "ఉండలేనులేమ్మా" అని పెడతాడు. ఇంకొక ఆ! చిన్నానొచ్చి, ఇంకొక అన్నొచ్చి "ఈ రూ. 1000 పెట్టుకోమంటాడు." ఇంకొక ఆయనొచ్చి 5,000 హ్మ్. పెట్టుకుంటాడు. ఇస్తారు. జరిగిపోతది. ఆ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా వస్తారోళ్ళు. ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి ముందే, "చిన్నాన్న నేను గెట్ టుగెదర్ పెట్టుకున్నాను. ఒక 2,000 ఇస్తావా? పెదనాన్న నేను గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నాను. ఒక రూ. 1000 ఇస్తావా? మామ ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం ఒక 100 ఇస్తావా?" నాన్‌సెన్స్ వర్డ్. ఇది నాన్‌సెన్స్ కదా ఇది. అలానే ఉంటది ఇది కూడా. మీకు అర్థం కావడం లేదు. నువ్వు హ్మ్. పెట్టు. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇచ్చిపోయినారు కదా వాళ్ళు ప్రేమగా. నువ్వు హ్మ్. గూడా ఫస్ట్ నీ శక్తి ఇప్పుడు నీకు నా తాడిపత్రిలో నేను శాకాహార ర్యాలీ చేసిన 10,000 మందితోని చేపించినాం మేము. మేము ఏ ఊరికి పోయి మేము శాకాహార ర్యాలీ చేస్తున్నాం డబ్బులియ్యని అడగలేదు. హ్మ్. అర్థమైందా? హ్మ్. సదానంద స్వామి ఆశ్రమం నడిపినాం. ఏ రోజు డబ్బులియ్యని ఎవ్వరిని అడగలేదు ఇంతవరకు. 10 సంవత్సరాలు అడగాలనుకుంటే ఎంతైనా అడగొచ్చు. హ్మ్. పెద్ద బిల్డింగ్ కట్టినాము. అన్నీ చేసినాం. ఏదో సింపుల్‌గా వచ్చే దాంతో మా దగ్గర ఉన్నదో మేమంతా కలిసి ఏర్పాటు చేసుకున్నాం. అలా మీరెందుకు చేయరు అంటున్నాను. ఎందుకు అడగాల? హ్మ్. ఎందుకు అడగాల అంటున్నా. పత్రిజీ కంటే ఏమీ లేదు కాబట్టి అడుగుతాను. నీకేమైంది? నీకేమైంది? హ్మ్. నీకేమైంది? 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 నిన్ను నువ్వు హ్మ్. తక్కువ ఎందుకు చేసుకుంటున్నావు? నిన్ను హ్మ్. నీవు అంటే అందరికీ చెప్పేది. ప్రతి మాస్టర్‌ని నేను ప్రశ్నిస్తున్నా. అవును సార్. నిన్ను నీవు తక్కువ ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు వేరే హ్మ్. వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఫంక్షన్ చేయాలనుకుంటున్నావు? వేరే హ్మ్. వాళ్ళ సొమ్ము తీసుకొని ఎందుకు నువ్వు ఫంక్షన్ చేయాలనుకున్నావు? బాగా ఆలోచన హ్మ్. చేయండి. ఇది ఇప్పటికి మీకు తప్పనిపించొచ్చు. బాగా ఆలోచన చేయండి. వేరే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి మీరెందుకు ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు? అది ఎక్కడైనా కలిగినేదేనా? చెప్పండి. హ్మ్. హ్మ్. కలిగినేదేనా? ధర్మమా? హ్మ్. ఫంక్షన్ నీ నీ ఊర్లో నువ్వు చెయ్యి. అంటే నీ ఊరంటే నీ నీ ధ్యాన కేంద్రం ఉంటది. అందరూ కలిసి కూర్చోండి. డబ్బులున్న వాళ్ళు మెంబర్స్ ఉంటారు కదా! సొసైటీలో 10 మందో, 15 మందో మనమంతా చేసుకుందాం హ్యాపీగా అనుకోండి. నేను ఇంత ఇస్తా కుప్పేసుకోండి. చేయండి. మీకు ఇంత డబ్బులయినాయి. ఇంత మాత్రమే పిలుస్తాం. ఈ 10 ధ్యాన కేంద్రం వాళ్ళని పిలుద్దాం. దండిగా డబ్బులైనాయి. హ్మ్. 20 ధ్యాన కేంద్రం వాళ్ళని పిలుద్దాం. ఇంకా ఎక్కువైనాయి. 50 ధ్యాన కేంద్రం వాళ్ళని పిలుద్దాం. ఇంకా ఎక్కువైనాయి. హ్మ్. రాష్ట్రం అంతా పిలుద్దాం. వస్తారు హ్మ్. హ్యాపీగా అందరూ వాళ్ళకి ఏం సౌకర్యాలు ఈడ ఎక్కడ ఏ గుడిలో ఇద్దాం, ఏ లాడ్జ్ తీద్దాం, లేకపోతే ఎక్కడన్నా ఖాళీ ఇళ్ల స్థలాలుంటే అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అని అందరికి ఏర్పాటు చేసి 2 రోజులు, 3 రోజులు మంచిగా ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత అడగొద్దు. అడుక్కునేవాడిని. అన్నదానం మహాపుణ్యం. అన్నం దానం చేయండి. రండి. అస్సలు నాకిది అసహ్యమైతది నిజంగా ఇది ఇంటా అంటే. వాడు అన్నం తింటా ఉంటాడు. ఆ శబ్దం చెవుల్లో మారి మోగిపోతా ఉంటది. హ్మ్. ఏందయ్యా ఇది? ఒక పక్క అన్నం తింటా ఉంటాడు. వాడికి హ్మ్. వెంటనే పోయి ఇద్దామా అనిపిస్తది. అంత అసహ్యంగా ఉంటదది. మీకు అర్థం కావడం లేదు.
ఎందుకు అనుకుంటారు? వాడు నిజంగా నువ్వు చేసింటే, నిజంగా నీకు రావాల్సింటే ఎలా ఇచ్చిపోతాడు జోబులోంచి? మీ చిన్నాన్న లీలేదా? మీ మామ లీలేదా? ఎందుకు ఇయ్యలేదు? ఒక పెళ్లి మన మన కూతురు పెళ్లి చేసుకుంటే మన కానుకలు ఇస్తారా లేదా? మనం అడుగుతామా? సార్ కవర్లో పెట్టి అడగం ఇస్తారా లేదా? సార్. వాళ్ళే కవర్లో పెట్టి చేసి వెళ్తారు ఆ! అభిమానంతో. అలా నువ్వు ఎందుకు చేయకూడదు? నువ్వు జ్ఞానివే. వాళ్ళు మామూలు భౌతిక ప్రపంచంలో భౌతిక జీవనం జీవించేవాళ్ళు. నువ్వింత జ్ఞానివే. నువ్వెట్లా హ్మ్. అడుక్కుంటావు? నువ్వెట్లా హ్మ్. అడుక్కుంటావు? నీకేం అర్హత ఉంది హ్మ్. అడుక్కోవడానికి? వాడిస్తే హ్మ్. తీసుకోవచ్చు. సదానంద స్వామి చెప్పి కోరి ఏది సాధించరాదు. కోరకుండా హ్మ్. ఏదైనా వస్తే తీసుకో. హ్మ్. కాదనరాదు హ్మ్. అంటాడు. నువ్వు అడగలే, వాళ్ళే ఇస్తారు. కాదనొద్దు తీసుకో. హ్మ్. నువ్వు అడక్కోకుండా వాళ్ళిస్తారు తీసుకో. తప్పు కాదు. నువ్వు కోరి ఫైనల్ సిద్ధాంతం ఇది. నువ్వు కోరి ఏది సాధించరాదు. కోరి ఏది అడగద్దు అని. సాధించడం అంటే డబ్బులు సాధించడం. అడగద్దు. ఆ! హ్మ్. ఇది సిస్టమ్. ఇది మీకు ఇష్టమైతేనే బాగా ఆలోచన చేస్తే స్వీకరించండి. యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ నేను చెప్పేది ఇది. హ్మ్. నేను ఫస్ట్ నుంచి యెస్ అదే సార్. చెప్తున్నాను. అదే చెప్తున్నాను. ఈ విధంగా హ్మ్. పొగిడించుకోవడం అనేది కూడా తగ్గిచ్చేసేయండి. ఎగ్జాక్ట్‌లీ. రాజపోషకులు, మహారాజపోషకులు నాన్‌సెన్స్ ఇదంతా. నిజంగా నాన్‌సెన్స్. యెస్. నీకింత ఆత్మీయ జ్ఞానం ఉండి, నీ శరీరాన్ని రాజ్యపోషకుడు ఎవడయ్యా నువ్వు పోషించేకి? హ్మ్. నువ్వెవడు వాళ్ళని పోషించడానికి? హ్మ్. ఎట్లా ఆలోచన చేస్తున్నారు మీరు? ఎట్లా వస్తుంది మీకు సిస్టము? గుప్తంగా పోయి ఇయ్యేవి. నిన్ను మళ్ళా ఈ శరీరాన్ని రాజపోషకుడు అనిపించుకోవాలన్నటువంటి కోరిక ఎందుకుంది మీకు? హ్మ్. అది కూడా ఎక్కడ కోరికనే పోతున్నావు నువ్వు? కదా! కిందికి పోతున్నావు. అది కూడా కోరికనే. ఆ? అది ఆ? కూడా కోరికనే కదండీ సార్! కోరికనే. అంటే ఆ! ఇంకొకటి సార్ ఎందుకు? ఎందుకు? వాళ్ళు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు అవును. వాళ్ళొచ్చి నన్ను సన్మానిస్తున్నప్పుడు, వాళ్ళొచ్చి నన్ను పొగుడుతున్నప్పుడు దాన్ని కూడా స్వీకరించాలి కదా! యాక్సెప్ట్ చేయాలి కదా! వద్దని చెప్పనీకి రాదు కదా! అంటారు కదండీ సార్! నేను ఏమంటానంటే చెప్పలేం కదా! వద్దు నాకు చెయ్యొద్దు అని నే ఎంత నే నే చెప్పినా నే నే వాళ్ళు ఇక్కడ వినరు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటానంటే, నువ్వు ఒక ₹1,00,000 ఇయ్యాలనుకున్నావు. హ్మ్. ఆళ్ళు చెప్తారు రాజపోషకుడు డబ్బులిస్తే ఒక పూట భోజనానికో, మధ్యాహ్నం టిఫిన్‌కో అయితే రాజపోషకుడు. నా యా పోషకుడు వద్దయ్యా! పోయి ఆ డబ్బులు తీసుకో ₹1,00,000 ఇయ్యి గుప్త హ్మ్. దానం అనేటువంటిది ఎంత పుణ్యమో తెలుసా? దానాల్లోకెల్లా అద్భుతమైన దానం గుప్త దానం. నిజం సార్. ఎందుకంటే ఏది నీ సొమ్ము కాదు. నువ్వెందుకు అనుకుంటావు నాది అని? నువ్వు ఈ శరీరమే కానప్పుడు నీది ఎందుకైతది ఆ సొమ్ము? నాది అని ఎందుకు అనుకుంటావు? అప్పుడే ఆ కర్మ తిరిగి పునరావృతం అయితా ఉంటది. మీకు అర్థం కావడంలే ఈ లాజిక్కు. నువ్వు హ్మ్. హ్మ్. నాది అని అడిస్తున్నావు. నీకెక్కడి నుంచొచ్చింది? మీ అమ్మ గర్భంలో నుంచి బయటకొచ్చేటప్పుడు నువ్వు తీసుకొచ్చినవా అది? ఈ మధ్యలో వచ్చిన తర్వాత మీ నాన్నదో, మీ తాతదో ఆ సంపద. లేదా నువ్వు వ్యాపారం చేసో రూ. 1 వస్తువు రూ. 10 కమ్మో, రూ. 1 వస్తువు రూ. 2 కమ్మో సంపాదించిన డబ్బు అది. అది అవును. నీదెందుకైతది? యెస్ అవునా సార్. కదా! నీది ఎప్పుడైతదని నీ శరీర కష్టం చేసిన ద్వారా వచ్చే డబ్బు అది నీదైతది. రూ. 50, రూ. 100 కూలి. ఎగ్జాక్ట్‌లీ. కానీ వ్యాపారం కరెక్ట్ ద్వారా సార్. వచ్చినది ఏది నీది కాదంటా నేను. ఎందుకు నీదైతది? నువ్వు రూ. 10 నిజం. వస్తువును 200కో, 100కో ఏదో అమ్మినావు. అది నీదెందుకు? నాది అని మళ్ళా ఎందుకు పోషించుకుంటున్నావు? అది నీది కాదు. నీకు ఆ! అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా నీవు హ్మ్. రూ. 1 దాన్ని రూ. 2కో, రూ. 3 అమ్ముకొని అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా తీసుకునేది. అదేంది వాళ్ళకి దారాదత్తం చేయి ఆ పుణ్యమంతా. లోపల మనస్ఫూర్తిగా హ్మ్. గుప్తదానం చేసి నాకు ఈ డబ్బు రావడానికి కారకులైన వాళ్ళందరికీ ఈ పుణ్యం పోగాక అని ఏమి? ఎందుకనలేవు? హుహు. ఎందుకనలేవు అని నేను ప్రశ్నిస్తే ఎందుకనలేవు? హ్మ్. 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 అను. అను. అను ఎంత మజాగా ఉంటదో చూడది. అని చూడండి హ్మ్. మీరంతా పిరమిడ్ మాస్టర్లు మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఎందుకంటే నాకు చానా అత్యంత అద్భుతమైన మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లే. చిన్న చిన్న లోపాలుంటాయి అంతే. అవి లోపాలు కాదు. అవి కూడా సవరించబడతాయి. అనకూడదు. వాళ్ళు కూడా హ్మ్. ముందుకెళ్ళిపోతా ఉంటారు. నేను హ్మ్. ఎందుకంటే ఇంత అద్భుతమైన సొసైటీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. ఎంత అద్భుతంగా నిర్మాణం చేశాడు. ఎవరు ఆధ్వర్యంలో లేకుండా స్వయం ప్రతిపత్తితో ప్రతి వ్యక్తి హ్మ్. ప్రతి పిరమిడ్ మాస్టర్ స్వయం ప్రతిపత్తితో ఉండొచ్చు. నా తాడిపత్రి ధ్యాన కేంద్రంలో ఉండే 500 మంది రోజు ఆదివారం వస్తారు. 500 మంది వాళ్ళంతకు వాళ్ళు ఒకడు పోయి అక్కడ వాళ్ళ ఊర్లోనో, వాళ్ళ వీధిలోనో ఒక పిరమిడ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవడు అభ్యంతరం చెప్పడు. హ్మ్. ఎంత అద్భుతంగా ఉంది. మిగతాది ఎప్పుడైనా అట్లా పెడితే పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే మిగతా వాళ్ళు, మిగతా సొసైటీలో ఇంకొక ఎన్నో ఉన్నాయి. మనకు పేర్లు అవసరం లేదు. ఖచ్చితంగా ఒక ఆ యొక్క పర్మిషన్ తీసుకోవాలా. ఇట్లా ఇంతే రూమ్ ఉండాలా.
ఇంతే అవును. సైజ్ ఉండాలా, ఇదే టైమింగ్ లో పెట్టాలి, రకరకాల షరతులు ఉంటాయి. అవును ఇక్కడ సార్. ఏమీ లేదు. అవును. ఆ సొసైటీ నిర్మాణమే అంత అద్భుతంగా జరిగింది. ఊహించుకోండి హ్మ్. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ సొసైటీ నిర్మాణం. హ్మ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఆఫ్ వరల్డ్ అంటాడు. ఎక్కడైనా దానికి ఏమైనా ఒక ఉందా? ఏమన్నా ఒక ఉనికి ఉందా? లేదు. హుహు. మనం అంతా కలిసి ఉన్నాం అంతే. హ్మ్. మనం అంతా ఎగ్జాక్ట్‌లీ కలిసి సార్. ఉన్నాం అంతే. ఎక్కడైనా ఈళ్ళందరూ కలిసి నా కింద ఉన్నారు అనేటువంటి సిస్టమ్ ఎక్కడైనా పెట్టిపోయినాడా ఆయన? లేదు సార్. చూడండి ఈ ఈ ఈ ఈ వ్యవస్థను ఒకసారి బాగా పరిశీలించండి. ఆయన యొక్క కంప్లీట్ మ్యాన్ అనే తత్వానికి ఎంత చక్కటి ఉదాహరణ ఆయన ఈ మూవ్‌మెంట్‌ను స్థాపించడంలోనే ఉంది. ఎంత కామన్ సెన్స్ ఉందో ఆయనకు. ఒకవేళ పొరపాటున ఆయన ఈ యొక్క సెంట్రలైజేషన్ చేసి ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల పిరమిడ్ ధ్యాన కేంద్రాలు పెట్టినాడు. అవన్నీ ఒక చోటికి పోయితే కుమ్ములాడుకోనిందురు. హ్మ్. నేనుండాలా దీనికి, నేనుండాలా అధిపతి, నేను పీఠాధిపతి కావాలా. ఎన్ని చూడలేం మనం పీఠాధిపతుల కోసం కొట్లాడడం లేదా? కొట్లాడడం లేదా పీఠాధిపతుల కోసం? కొట్లాటలు లేవా ఇండియాలో సార్ పీఠాధిపతుల పదవుల కోసం అమ్మా? ఉన్నాయి. ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. మరి మనకు అట్లాంటి గతి పట్టకుండా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చేసి పెట్టాడు. సో ధన్యవాదాలు ఆయనకి. ఎంత వండర్‌ఫుల్ యెస్. ఇది. ఇది ఎవరు ఊహించలే. నేను నిరంతరం దీని గురించి ఆలోచిస్తా ఉంటా. ఎంత వండర్‌ఫుల్‌గా నిర్మాణం చేశాడు ఆయన. ఎంత హ్మ్. అద్భుతంగా. ఎంత అద్భుతంగా తాడిపత్రిలో ఇంకొక వ్యక్తిని అడిగితే రాలేడు రోజు. మా గేర్‌లో పెట్టుకుంటాం సార్. మీరు కూడా రండి సార్. మీరు సండే పెడతారు కదా! మేము సాటర్‌డే ఈవినింగ్ రైట్. అక్కడ ఆయన ఏదో పేరు పెడతాడు. వీరబ్రహ్మం పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టాడు మా ఊర్లో. ఏదో పేరు పెట్టాడు. ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అక్కడ నడుస్తది. హ్మ్. మా ఊర్లో దాదాపు 8, 9 పిరమిడ్లు ఉన్నాయి పక్క పక్కన. అందరూ కలుస్తారు ఇక్కడికి. ఆహా! మళ్ళా వాళ్ళ ఉనికి వాళ్ళకుంటది. ఇది ప్రతి ఒక్కడు స్వయం ప్రతిపత్తి, ప్రతి ఒక్కలం అందరం. హ్మ్. ఒకడంటే ఒకడే, అందరం అంటే అందరమే. ఎంత అద్భుతంగా యెస్ నిర్మాణం సార్. చేసినాడో ఒక్కసారి ఊహించండి. ఈ ఊహిస్తేనే ఆయన యొక్క నిజ స్వరూపము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మూల చైతన్యం అర్థమైతది. దీని గురించి ఆలోచన చేయకుండా ఏదేదో హ్మ్. మాట్లాడుతూ ఉంటారు అందరూ. అది ఇది లేదు సార్. అన్నీ ఇచ్చిన ఆయన చెప్పిన మాటలే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా! ఆయన చెప్పిన మాటలే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో. కానీ విరుద్ధం హ్మ్. కాదది. మనం అనుకుంటాం. అది వానికి, హ్మ్. ఇది ఆ పప్పు వాడికి, ఈ పచ్చడి వీనికి, ఈ రసం వీడికి, ఈ పెరుగు వీడికి, ఈ నెయ్యి వీడికి, ఈ స్వీట్ వీడికి. హ్మ్. స్వీట్ కూడా ఉంటుంది. అవును. షుగర్ ఉన్నోడు స్వీట్ తినకూడదు ఇంట్లో. మరి స్వీట్ ఎందుకు యెస్. చేసినావని వాడు కొట్లాడితే ఇది తప్పు కదా! అంటే, ఎదవా నీకు షుగర్ ఉంది. వాడికి షుగర్ లేదు పిల్లోడికి. వాడికి కావాలా స్వీటు. అర్థమైందా? హ్మ్. పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. హ్మ్. పిల్ చిన్న పిల్లవాడు పచ్చడి, కారం తినలేడు. కానీ పెద్దోడికి కావాలా అలవాటు. ఆడికి హ్మ్. పచ్చడి అవసరం. ఇలా అవును. రకరకాలైనటువంటి సిస్టమ్స్ అన్నీ పెట్టినాడు. అన్నీ కరెక్టే. ఎక్కడ తప్పు కాదు. నువ్వు ఒకే సిస్టమ్‌లో పోవాలంటే పోయేదానికి కాదు. వివిధ హ్మ్. స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి మాస్టర్స్ పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఉంటారు. అందరూ ఒకే స్థితిలో ఎప్పుడు ఉండరు. సో, ఎవడి స్థాయికి అవసరమైనది వాడు తీసుకొని, వాడు జుర్రుకొని వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని ఒక్కొక్కడొచ్చి ఈరోజు పత్రిసారి లేడని చెప్పి, "ఏయ్! సంగీతం లేదు, ధ్యానం చేయొద్దు, సంగీతం పెట్టుకొని చేయొద్దు." సంగీతం పెట్టుకొని ధ్యానం హ్మ్. చేసేవాళ్ళు చేయాలా? సంగీతం లేకుండా చేసేవాళ్ళు చెయ్యాలా? అది హ్మ్. తప్పు కాదు. రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఏది సంకల్పం పెట్టుకోవద్దు. పెట్టుకోవాలా వాడు. అది అన్న ఉందా లేదా అని రుజువు కావాలంటే కొంతకాలం వాడు యెస్ సంకల్పం సార్. పెట్టాలా? అన్న సంకల్పం ఇది ఫలిస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే యెస్. సంకల్పం పెట్టాలా వాడు. సార్ ఎస్ వెంకట్ సార్ సో, మాట్లాడుతున్నారు సార్. అమ్మా సార్ అన్న నేనన్న మాట్లాడండి. వెంకట్ నాన్న వెంకట్ వెంకట్ చెప్పమ్మా. వెంకట్ చెప్పమ్మా. అన్న అదే అన్న వెంకట్ అదే మనకు అంటే చెప్పండి. అఫ్ కోర్స్ మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది మనకు, అంటే సమయాభావం కూడా ఒకటి ఉంది మనకు. రైట్ సో రైట్. అందుకే మీకు ఒకసారి గుర్తు చేద్దామని పలకరించాను అన్న. అండ్ థ్యాంక్ యూ సో రైట్ మా మచ్ రైట్ మా. మీ మరి ఒకసారి సమయానికి మధ్యలో కలుసుకున్నప్పుడు ఇంకా ఎన్నో ఆపుతున్నందుకు విషయాలు క్షమించండి. మాట్లాడుకుందాం. లేదు లేదు, నో తప్పకుండా ప్రాబ్లం. అన్న, తప్పకుండా. మళ్ళీ మరొకసారి కలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఎంతో తప్పకుండా. తెలుసుకోవాల్సింది, ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది. నిరంతరం తెలుసుకోవడమే, నేర్చుకోవడమే. ఇంకా ఏం లేదు. దీనికి స్టాప్ అనేది ఏం లేదు. సో థ్యాంక్ యూ అవునన్న, ఎవరీబడి. అందరికీ థ్యాంక్ యూ అన్న. మరొక్కసారి ఆ మూల మనం చైతన్య ఆ! మనం చెప్పండి. పత్రిసార్ గురించి ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల కోణాలు ఈ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ద యెస్. కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టాం మనం. యెస్. యూ ఆర్ వండర్‌ఫుల్ కరెక్ట్. అబ్సల్యూట్‌లీ ఎస్ రైట్. అన్న.
ఈ యు ఆర్ రోజు డూయింగ్ 100 రోజులు వండర్ఫుల్ పూర్తి జాబ్. చేసుకున్నాం. థ్యాంక్స్ యు అన్న. ఆర్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు 100 రోజులు రైట్. థ్యాంక్ యూ. మీతో మరొకసారి ఆ మూల చైతన్యానికి ధన్యవాదాలు. ఎస్ అన్న. మీతో ఈ రోజు 100 ఓకేనా? రోజులు పూర్తి చేసుకున్నాం ఈ కార్యక్రమానికి. మీరు థ్యాంక్ యూ. 100వ వ్యక్తిగా వచ్చి ఇంత అద్భుతంగా అంటే సత్యాన్ని Thank you. కుండ బద్దలు కొట్టి Thank you. చెప్పడంలో పత్రిగారే నిస్తార్థులు అని అనుకున్నాం ఇన్ని రోజులు. ఆ తర్వాత మాకు రంగనాథ్ రెడ్డి గారు ఈ రోజు దొరికారు, కనపడ్డారు. వండర్ఫుల్ Right. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడకపోతే ఈ జీవితం ఎందుకు అనేలా ఉన్నది అనిపించారు నాకైతే. చెప్పుకోవాలా, చెప్పుకోకుంటే పాపం అవుతుంది. అవును చెప్పుకోకుంటే కూడా పాపం అవుతుంది. అవునన్నా అవును. సో అలా అన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ 100 రోజులు ఇందు గారు అని ఈ మేడమే కర్నూలు నుంచి అన్న 100 రోజులు Very good, అసలు very good. నిర్విరామంగా Very good. ఏ బ్రేకు లేకుండా Very good. మరి ఆవిడ Very జీవితంలో good. ఇంత సమయాన్ని వెచ్చించి దీన్ని 100 రోజులు సక్సెస్ఫుల్ గా నడిపించారన్న ఆవిడ. వండర్ఫుల్. ఆమెకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ యూ. Yes, థ్యాంక్ యూ అందరూ అమ్మా. థ్యాంక్ యూ ఒకసారి తల్లి. ఇందు గారి క్లాప్ కొట్టాలని కోరుకుంటున్నాను. అయ్యయ్యయ్యో! వద్దు సార్. Thank ఇప్పుడే you, thank you, చెప్పేస్తారు thank you. సార్. Thank you, వద్దు, thank you. చెప్పించుకోవద్దు, లేదమ్మా, ఇది పొగిడించుకోవద్దు పెద్ద అంటే. మీరు ఇది ఒక పొగిడించుకోవద్దు పెద్ద అంటే ఉద్యమం జస్ట్ అమ్మా, ఇది రికగ్నైజ్ చేస్తా చేయాలి ఉండేది. కదా. Yes, sir. ఇది పెద్ద ఉద్యమం తల్లి మీరు చేస్తా ఉండేది. ఇది చాలా వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే అంటే పత్రిజీ మినిమం గురించి బాధ్యత అమ్మా. అనిపించింది సార్. సార్ Yes, వెంకట్ సార్ ఏదైతే సంకల్పించారో అంటే అది కరెక్ట్ అనిపించింది నా మనసుకు. yes, ఆ yes, yes. మీరు ఇవాళ చెప్పినట్లుగా సత్యాన్ని ఓపెన్ గా వాస్తవాన్ని దగ్గరికి తీసుకొని రావాలి. నేను కూడా కొన్ని ఫేస్ చేస్తుంటాను, చూస్తుంటాను. సో సార్ మనం వేరే బయట సొసైటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనం మన సొసైటీ గురించి అదే మాట్లాడుకొని మన అందుకే తప్పొప్పులు ఎక్కడ పేర్లు ఏంటనేది పెట్టి తెలుసుకొని ఎగ్జాంపుల్ కోసం చూసాం. అవసరం లేదు. yes, ఏందంటే yes ఇది ఇట్లా sir, ఇది ఇట్లా అంతే. మనమే ఎక్కడ ఎవరి ముందుకెళ్తే గురించి కూడా చాలు. మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామో అది చెప్పుకుంటున్నాం అంతే. అంతే. అది మనం ఇంకొకటి చేసేది ఏంటంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు కదండీ సార్, పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటారు అలా అని చెప్పేసి. మరి అలా yes, ఆదర్శంగా ఉండటానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే కూడా చాలు సార్. మనం సఫలీకృతులం అవునట్లుగానే అవుతది. అంతే సో అంతే అంతే. మీరన్నట్టుగా ఆయన మాటల్ని పట్టుకొని ఏదో ముందుకెళ్ళిపోయి అలా అని కాదు. ఆ మాటలకు అంతరార్థం తెలుసుకొని ఎవరికి ఏది తెలుసుకోవాలి. అవసరం, ఎక్కడ, ఎలా అని అనుకోని దానికి ఆ, తగ్గట్టుగా ముందుకెళ్తే చాలు. మనం కూడా ఆ. కంప్లీట్ మ్యాన్‌లో కొంత అడుగు వేసిన వాళ్ళం అవుతాం. సో ఇది Yes, నా ఒపీనియన్ సార్. సో అందుకే నా ఈ right. కృషి కూడా మన ఈ ఛానెల్ ద్వారా ఇలాగే అందివ్వాలనేది నా ఉద్దేశం. మనసులో Right. ఉండే ఉద్దేశం. వండర్ఫుల్ అమ్మా. నేను వండర్ఫుల్ తల్లి. కల్పించి చెప్పడం అవన్నీ చెప్తే అది వాస్తవం కాదు, సత్యం కాదు. కాదు. సో అందుకని. చాలా తప్పది. పత్రిజీ ఎన్నో సందర్భాలు చెప్తాడు. నీకేది తెలుసునో, నీకేది అనుభవం ఉందో అది మాత్రమే చెప్పు అంటాడు. అది మాత్రమే Yes, sir. వాక్క్షేత్రం. అందుకే పత్రిజీ చెప్పినది వాక్క్షేత్రం ఎంత అద్భుతంగా చెప్పినాడు. ఆ! ఎవడెవడి గుణానికి అనుకూలంగా వాడు కర్మలు చేయొచ్చినవా గానీ వాక్కు హ్మ్. మాత్రం నీ అధీనంలో ఉంటుందిరా. వాక్కు మంచిగా మాట్లాడరా అని చెప్పింది పత్రిజీ. అంతే కదండీ సార్ మరి. నిజం సార్. యెస్. థాంక్ యూ సో మచ్. ఈ 100వ రోజు ముఖ్య అతిథిగా మాకంటూ విచ్చేసి మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ అండ్ యూ. మళ్ళీ థ్యాంక్ ఇంకొకసారి యూ. తప్పకుండా కలుస్తాం సార్. ఈ జ్ఞానం థ్యాంక్ యూ. ఆహ్, ఖచ్చితంగా కలుద్దాం. మీరన్నట్టుగా ఈ జ్ఞానం ఆగదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఎలా అయితే ఆగదు, ఉంటుందో ఆగదు, కంప్లీట్ మ్యాన్ ఆగదు, ప్రోగ్రామ్ కూడా ఆగదు. ఇంకా ఆగదు, ఇలాగ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆగదు, ఆగదు. యెస్. రైట్ అండి. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ థాంక్ యూ. యూ థ్యాంక్ సో యూ. మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం మీరు వీక్షించాలనుకుంటే గనక శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. అండ్ పత్రిజీ ఫిలిమ్స్ బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిమ్స్ ఏదైతే ఉందో దాని కొరకు మనం ఒక సంకల్పం పెట్టుకొని మీన్స్ ఒక విశ్వ కార్యం కోసం సదుద్దేశంతో చేస్తున్న సంకల్ప ధ్యానం ఇది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5-6 వరకు ఉంటుంది ఆ గంట. సో కంపల్సరీ అందరూ కూడా ఆ సంకల్ప ధ్యానంలో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. సో సార్ ఏదైనా మాట్లాడతారా? చెప్తారా సార్ వెంకట్ సార్? ఎస్ అండి. సో పత్రిజీ ఫిలిమ్స్ అండ్ శ్రీశక్తి ఛానల్స్ ద్వారా మనం ఏదైతే కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నామో ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్నాం. సో సో మనం ఎన్నో మైలురాళ్ళు దాటుతాం, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఎన్నో మైలురాళ్ళు మనం చూడబోతున్నాం. కానీ ఈరోజు 100 రోజులు అనే మైలురాళ్ళని ఈరోజు దాటుతున్నాం కాబట్టి మనల్ని మనం అభినందించుకుందాం. మనం ఇంకా ముందు ఇంకా ఎంతోమంది గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రంగనాథ్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చెప్పారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మన మనసు నొచ్చుకోవచ్చు కానీ అదే సత్యం, అదే వాస్తవం. సో వాస్తవాలను తెలుసుకొని వాస్తవాల్లో బతకాలి. అది చాలా ముఖ్యమైన విషయం.
ఎందుకంటే దారి తప్పిపోవడం చాలా ఈజీ. చాలా సులభం. కానీ సరైన దారిలో ప్రయాణం చేయడమే కష్టం. ఆ కష్టాన్ని పత్రి గారు 100% పడ్డారు. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నాకు కష్టపడుతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్తున్న సత్యం అనే ఆ దారిలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదాయన. అట్లాగే మనం కూడా కాంప్రమైజ్ కాకూడదు. మనం కూడా అంతే శ్రద్ధతో, అంతే నిజాయితీగా మనం కూడా ప్రయాణం చేయాలి. ఇబ్బందులొస్తాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందులు ఫేస్ జేయాలి. ఆ ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడాలి. అప్పుడే కదా మనం స్ట్రాంగ్ అయ్యేది. ఈ మధ్య పత్రిక గారిది ఒక వీడియో చూసాను నేను. ఎవరయ్యా జ్ఞాని అంటే కష్టము, నష్టము, అవమానం. ఈ 3 ఎవరైతే దాటుతారో వాళ్ళు జ్ఞానులు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు అన్నారు పత్రిక గారు. సో, మనందరం జ్ఞానోదయం పొందాలి అని ఉట్టినే మాట్లాడితే సరిపోదు గదా! హ్మ్. కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని వీటన్నిటిని మనం ఫేస్ చేయాలి. వాటిని దాటాలి. నిలబడాలి. సో, ఈ 'కంప్లీట్ మ్యాన్' అనే సీరీస్ రోజు రోజుకి అద్భుతమైన ప్రజాదరణ మరి పిరమిడ్ మాస్టర్‌ల ఆదరణ పొందుతోంది. నేను గూడా యెస్. ఎక్కడికెళ్ళినా 'ద కంప్లీట్ మ్యాన్' గురించి మాట్లాడుతున్నారు. చాలా మంచి యాహ్! విషయం. సో, ఈ క్రెడిట్ నిజం. అంతా గూడా ఖచ్చితంగా ఇందు గారికే ఇవ్వాలి. అంటే నేను పొగడట్లేదు మేడం. అంటే మీ కృషిని మేము అండర్‌లైన్ చేస్తున్నాం. అంతే. ఓకే. థాంక్ యూ సార్. సో, అలాగైతే ఓకే. ఇలా అందరం మన హ్మ్. దారుల్లో మనం ఏం చేయగలుగుతామో అది చేసుకుంటూ పోదాం. అందరూ అన్నీ చేయాలని లేదసలు. నిజం. బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ అన్నీ చేయాలని లేదు. సందర్భం వచ్చినప్పుడు ఒకళ్ళు ఎక్కువ చేస్తారు. ఒకళ్ళు తక్కువ చేస్తారు. సో, ఒక సందర్భం నేను 2022 ముందు నేను పెద్దగా ఎవరికీ తెలీదు. నేను పెద్ద పనులేం చేయలేదు. కానీ ఆహా! 2022 తర్వాత నేను చాలా పనులు చేశాను. హ్మ్. నేను 15 ఏళ్ళు చేయాల్సినవన్నీ లాస్ట్ 3 ఇయర్స్‌లో చేశాను నేను. సో, నేనే ఆశ్చర్యపోయాను. ఎట్లా జరిగింది? అంటే ఒక టైమొస్తది. మనం చేయాల్సిన టైమొస్తది. సో, అలా నాకు 22 తర్వాతొచ్చింది నాకు టైము. కానీ చాలా పనులు చేశాను. అట్లా అందరికి టైమొస్తది. అందరూ చేయగలిగే ఇదుంటది. దానికి సిద్ధంగా ఉండాలి. అలా ధనకుమార్ గారు గాని, హర్ష గాని, శివజ్యోతి మేడం అండ్ పారిజాత గారు వీళ్ళంతా కంటిన్యూయస్‌గా మరి యెస్. దీన్ని సక్సెస్ చేయడంలో మరి కంటిన్యూయస్‌గా మనతో ప్రయాణం చేస్తున్నారు. అలా ఉంటే చాలండి ధనకుమార్ గారు. ఏం చేయక్కర్లేదు. ఉంటే చాలు. ఏం లేదండి ఇక్కడ ఆ! ఎంప్టీ. యెస్ స్వామీజీ. అదే చెప్పాలంటే కావాలి సార్. ఆ ఎంప్టీనెస్సే కావాలి యాక్చువల్లీ. అంతే. ఆ ఎంప్టీనెస్‌ని కంటిన్యూ చేద్దాం. చేద్దాం. నిజం. అంతే. యాహ్! సరేనా? కంగ్రాచ్యులేషన్స్ సింధు గారు. యాక్చువల్‌గా చూడాలంటే ఇక్కడ ఒక్కొక్క మాస్టర్ యొక్క జర్నీ కూడా పోలికే లేదనమాట. అవును. ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్క విధంగా ఉంది. సో, వింటుంటే ఆశ్చర్యం వేసింది. ఏంటబ్బా! ఒక్క జర్నీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో, నిజంగా వినడం నేర్చుకున్నా. చెప్పాలంటే నేను ఇంకేం నేర్చుకోలేదు. కంగ్రాట్స్ సింధు గారు. మీకు యెస్. చాలా థాంక్ యూ ఓపికండి. సార్. నిజంగా మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు సార్? రెస్పాన్సిబిలిటీ సార్. ఓపిక కంటే ముందుగా ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఓపిక వచ్చేస్తుంది నా ఉద్దేశంలో. సో, అదే అంటారు కదా! నాకు వద్దు, నేను చెయ్యలేననుకుంటే లేజీగా నేను కూర్చోవచ్చు. నాకేం గడిచిపోతది. ఇదేం ప్రాబ్లమ్ లేదు. బట్ నేనంటూ ఒకటి చెయ్యాలి. ఇందాక సార్ అన్నట్టుగా నేనంటూ ఒకటి చెయ్యాలి అని ముందుకొచ్చినప్పుడు ఆ ఓపికొస్తుంది సార్. ఆ ఇంట్రెస్ట్, ఆ ఇంటెన్షన్స్ కొన్నున్నప్పుడు మనసులో ఆటోమేటిక్‌గా ఓపికొచ్చేస్తుంది ఇది చెయ్యాలని ఈరోజు. ఒక్కొక్క రోజు మాస్టర్స్ దొరకరు. సార్‌ని తలకు బాధించేసాను. సార్ ఈరోజు దొరకలేదు. రేపెట్లాగా అని జెప్పేసి. సో, అలా. అక్కడ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళున్నారు కదా! హర్ష అయినా, అవును. లావణ్య గారైనా, పావని గారైనా కూడా ఏ నిమిషంలో నేను కాల్ చేసి నాకిప్పుడు హోస్టింగ్ కావాలి. నేనైనా కొద్ది రోజులు ఉండను. సో, అప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో, వాళ్ళంతా జస్ట్ సపోర్ట్ ఊరికే చేసి సహాయం అంతే. అహా! చాలు. సందర్భానికి ఆ క్షణానికి రెస్పాన్స్ అయ్యి ముందుకొస్తే చాలు కదా! సో, అసలు నేను ఇన్ రావడం సార్ ఇక్కడ ఇంట్లోకి రావడం అనేది మొత్తం వెంకట్ కుమార్‌ది అండ్ మీది ఇద్దరి వల్లే నేను ఇక్కడికి రాగలిగాను ఇందులో. నాకిది ఉందని తెలిసింది కూడా ఫస్ట్ థింగ్. అసలు తెలీదు హ్మ్. ముందు. బట్ ఇది రావడం మీ వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా గ్రాటిట్యూడ్ మీ పట్ల, ఇద్దరి పట్ల. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. హ్మ్. సార్ అన్నారుగా ఇందాక రంగనాథ్ రెడ్డి గారు. మీరున్న చోటనే అన్ని గ్యాదర్ చేసుకోండి. మీరే గెట్ టుగెదర్ అవునవును. అయిపోండి. యెస్. ఉన్న కాడికి చేసుకోండి. పరిగెడదాం. అవును. నేనెక్కడికో వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరే ఎంతవరకు మీకు చేతనవునో అంతవరకు చెయ్యండి అని చెప్పేసి ఆ మాట చాలా నచ్చింది నాకు కూడా. ఎందుకంటే ఇక్కడ నేను కూడా ఓపెన్‌గా చెప్తున్నాను. చాలా మంది విసుగెత్తిపోయి ఉన్నాం. చందాల ద్వారా, దాని ద్వారా సో, సెంటర్‌ని మూవ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు మాకొచ్చిన విమర్శలు కూడా ఇవే. ఇలా అడుగుతారు చేద్దని. బట్
నేను ఒక్కటే చెప్పాను. అంటే నేను ఆ సెంటర్ నుంచి బయటికి రావటానికి రీజన్ అది. ఆహ్, ఏంటంటే నేను కూడా అడగను. అడగొద్దు అని చెప్తాననమాట. అడగొద్దు. వాళ్ళంతట వాళ్ళు వచ్చి నాకిచ్చి వెళ్ళాలి. అలా చేయాలి. అలా చేసుకోగలగాలి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. జ్ఞానం రావాలి. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఇక్కడ సిట్యుయేషన్స్ ఏం జరుగుతున్నాయి? ఇవన్నీ మనకు వాళ్ళ కళ్ళతో చూపించకనే చూపించాలి. చెప్పకనే చెప్పాలి. సో, ఆ జ్ఞానం మనకుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర ఉంది. సో, అది చెయ్యం మేము. నువ్వు చెప్పింది మేము చెయ్యం. ఇలా చేస్తే కష్టంగుంటుంది. ఇదెట్లా చేయాలి? కొన్ని కొన్ని మనకు పడనప్పుడు నాకు ఆర్గ్యుమెంట్ చేసేంత శక్తి లేదు. సో, కాబట్టి సైలెంట్‌గా పక్కకొచ్చేసాననమాట. అది కొన్ని నచ్చకున్నప్పుడు వచ్చేయడమే బెటర్. ఇందాక ఎక్కడ సత్యం నిలబడుతుందంటే పత్రి సారు ఓపెన్‌గా చెప్పేసారు కదా! ఎక్కడైతే నువ్వు అడగవో డబ్బు, అక్కడే సత్యం అనేది ఉంటుంది. దాక్కొనుంటుంది అని చెప్పేసి. దాన్ని చూడాలి, దాన్ని దర్శించాలంటే కూడా కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టపడితేనే అక్కడ జరుగుతుంది. సో, నా ఒపీనియన్ ఇది. సార్ చెప్పింది నేను కూడా అందుకే అంత కనెక్ట్ అయ్యాను. అంత లేదు, ఇది ఓపెన్‌గా వాస్తవం. చెప్పడం ఆయన అసలు. చాలా వాస్తవాలు చెప్పారు నిజానికి. అవి కొంచెం యెస్. యెస్. కఠినమైనవే గానీ అవి వాస్తవాలు. అవి పాటించాలి మనం. హ్మ్. నిజంగానే చాలా మంది చూస్తే ఒకళ్ళు మిమ్మల్ని అభినందించడం ఓకే. మీకు చప్పట్లు హ్మ్. కొట్టడం ఓకే. కానీ మీరు హ్మ్. చప్పట్లు కొట్టించుకోవడం కోసం ఏం చేయకూడదు. చెయ్యొద్దు. అభినందనలు అవును. తెచ్చుకోవడం కోసం ఏం చేయొద్దు. అభినందనలొస్తే రానియండి. చప్పట్లొస్తే రానివ్వండి. పొగడ్తలొస్తే రానివ్వండి. అందులో కూడా మునగొద్దు మళ్ళీ. సో, అవును. రంగనాథ్ రెడ్డి గారి ప్రయత్నం ఏంటంటే, ఎవరు కూడా ఈ ఇట్లాంటి ఏమంటారు, తాత్కాలికమైన విషయాల కోసం ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవద్దు. ఎగ్జాక్ట్‌లీ సార్. నిజం ఆ మాట. ఆ! సో, ఇప్పుడు మీరు పేరు కోసమో, చప్పట్ల కోసం ఏదైనా చేస్తే ఏమవుతదంటే ఇరుక్కుపోతారు అక్కడే. ఏం ఏం జరుగుతది? ఏం జరగదు. సో, మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చింది ఎందుకోసం? సరైన ప్రయాణం చేయడం కోసం. సరైన జీవితాన్ని జీవించడం కోసం. సో, సరైనదేంటో తెలుసుకోవడం కోసం. అది చేయకుండా ఇంకా అహంకారంలో, పేరులో, ప్రతిష్టలో, కీర్తిలో, డబ్బు ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. నాకి పిరమిడ్ కల్చర్ ఒకటి సొసైటీలో నచ్చింది సార్. ఉండడంలో అర్థం లేదు. భిక్ష వెతకడానికి కూడా అర్హత కావాలి అనేది ఒకటి. లేదు, లేదు. అది వాస్తవం అది. నేను యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పేవాడిని నేను గూడా. భిక్ష హ్మ్. ఎత్తుకోవడానికి గూడా అర్హత కావాలి. అంత ఈజీ ఏం గాదు. అంటే మన దగ్గర ఉండేదంతా అంటే ఐ మీన్ త్యాగం చేసేసావు. లేకపోతే ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేసి అంతా అయిపోజేసుకొని నా దగ్గర ఉండేది నేను ఇచ్చినప్పుడే నేనక్కడ ఇచ్చిన దాన్ని అవుతాను. నేను అవును. అందరి దగ్గర ఓషో నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇచ్చిన దాన్ని చిన్న విషయం నేనేమవుతాను? చెప్తా మీకు. మీరు చెప్తున్నారు నాకు గుర్తుంది. ఓషో ఒకటి చెప్తాడన్నమాట. అసలు బిచ్చం ఇచ్చేవాడు, బిచ్చం తీసుకునేవాడు ఇద్దరు లేరని చెప్తాడు. ఈ బిచ్చం హ్మ్. తీసుకునేవాడు లేకపోతే బిచ్చం ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? హ్మ్. బిచ్చం తీసుకునేవాడే లేకపోతే బిచ్చం ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? హ్మ్. సో, భిక్ష తీసుకునేవాడు భిక్షం ఇచ్చేవాడిని తయారు చేస్తున్నాడు. యెస్. ఎవరిది ఇది పంచుకోవడానికి? ప్రకృతి నుంచి అన్నీ వచ్చాయి. మనం ఈ భూమి మీద ఉన్నది పంచుకోవడానికే. హ్మ్. అన్నీ సమానంగా పంచుకుందాం. మనం మనుషులం గదా! స్వార్థం పెరిగిపోయింది. ఇది నా దగ్గరే అని అంటిపెట్టుకుంటాం. ఒకడు ఆకలితో అలమటిస్తుంటే "ఆ! చలో పట్టు ఇంతిస్తా" అని అంటాడు. అక్కడ స్టార్ట్ అయితుంది భిక్షం అనే కాన్సెప్ట్. అరే ఉన్నది ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంతా ఒకటే అని తెలుసుకోవడానికి కదా! ఆధ్యాత్మికత ఉన్నది. అవును. సో, అంతా ఒకటే అన్నప్పుడు ఇచ్చేవాడెవడు? తీసుకునేవాడెవడు? అంతే కదా! ఇది, ఇది కొంచెం ఫిలాసఫికల్‌గా అనిపిస్తది. అంటే థియరిటికల్‌గా అనిపిస్తది ఇది. కానీ ఇది కొంత అప్లై చేయడానికి ప్రయత్నిస్తే బాగా అర్థమవుతది. ఇవన్నీ అప్లై చేయడానికే చెప్పారు. హ్మ్. ఇచ్చేవాళ్ళెవరు? తీసుకునేవాళ్ళెవరు? నిజమేగా. ఆ! భిక్షగాడు అనేవాడు భిక్షం ఇచ్చేవాడిని తయారు చేస్తాడు. హ్మ్. భిక్షం తీసుకునే వాళ్ళే లేకపోతే భిక్ష ఎవరికిస్తారు డబ్బులు పెట్టుకొని? లాజిక్ కదా! అంతే. అంతే కదా! సో, కాబట్టి ఈ 2 ఉండొద్దు. పంచుకుందాం అందరం. హ్మ్. ప్రకృతి నుంచి వచ్చినాయి కదా! అందరూ పంచుకొని బతుకుదాం హాయిగా. సో, ఈ ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టడానికి ఆధ్యాత్మికతలోకొచ్చాం. ఈ ఆధ్యాత్మికంలో మళ్ళీ ప్రాపంచిక విషయాల్ని ఇంకా కొంచెం కలర్ అప్ చేసి తీసుకొస్తా నెత్తిన ఉన్నాం సార్ వెళ్తున్నాం. మళ్ళీ ఆ విషయాలన్నింటిని. కాబట్టి కనీసం మనమైనా ఆ దారిలో వెళ్దాం. మనమైనా కనీసం ఆ ఎగ్జాక్ట్‌లీ. సత్యంలో వెళ్దాం. అందుకే నేను చాలా సార్లు చెప్పాను మీకు గుర్తుందో లేదు.
పత్రిజీ ఫిలిం కోసం వెళ్ళినప్పుడు ఎవరిని నేను డబ్బులు అడగలేదు. హ్మ్. మీ హార్ట్ మీరు ధ్యానం చేయండి, మీకు ఏదనిపిస్తే అది చేయండి అని చెప్పొచ్చు నేను అందరికి. హ్మ్. స్టేజ్ల పైన కూడా నన్ను మాట్లాడినప్పుడు నేను డబ్బుల గురించి మర్చిపోయేవాడిని, డబ్బుల గురించి అడిగేవాడిని కాదు. ఆర్గనైజర్లు నన్ను అనేవాళ్ళకి, నువ్వు డబ్బులు అడగవా, బుద్ధి ఉందా నీకు అని. సో నాకు అడగడం అనేదే లేదు నా కాన్సెప్ట్. నేను పని గురించి చెప్పడమే నాకు తెలుసు. ఇంతే ఆలోచించాను నేను యాహ్! యాక్చువల్లీ. మేబీ కొంతమందిని సరిగ్గా కొంచెం అడిగితే 1,00,000, 2,00,000, 5,00,000 ఇస్తారేమో, నేను అడగలేదు. లక్షలు లక్షలు ఇవ్వగలిగే వాళ్ళు కూడా 2,500 ఇస్తే తీసుకుని వచ్చేసిన నేను. అవును. నన్ను యెస్. తిట్టారు చాలా మంది. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళావో ఆయన సరిగ్గా అడిగితే 1,00,000 ఇస్తాడు, నీకు తెలుసా నీకు ఆ విషయం అన్నారు. నాకు తెలియదు, నేను విషయం చెప్పినా ఆయన ఎంత ఇస్తే అంత తెచ్చుకున్నానే చెప్పేవాడిని. సో ఎందుకంటే ఇది కానీ పత్రికా నిజంగానే మనకి తిట్లు పడతాయి సార్ ఆ విషయాల్లో. 100%. మీకు నేను నేను అడగడం చాలా సరిగ్గా సార్లు రాదు అనేస్తారు. అవును అవును రాకపోవడం మంచిది అంటున్నా నేను. రాకపోవడం మంచిది. సో సో నేను ప్రతిసారి సినిమా తీస్తున్నప్పుడు కూడా నేను చాలా సార్లు నాకు ఈ ప్రశ్న వచ్చేది, అసలు నేను డైరెక్టర్ గా నా పేరు ఎందుకు ఉండాలి అని. నేను చాలా సార్లు మా వాళ్ళతో డిబేట్ జరిగాయి మాకు. ఆ వీడియో రిలీజ్ చేసేదాకా కూడా మా టీంలో చాలా డిస్కషన్ జరిగాయి. అసలు నేను ఎవరి పేరు ఉండొద్దని నా బాధ. డబ్బులు ఇచ్చే వాళ్ళ పేర్లు ఉండొద్దు, పని చేసిన వాళ్ళ పేరు కూడా ఉండొద్దు. ఎందుకు ఉండాలి? నా పని అది. నాకు ఇష్టం భద్ర గారి సినిమా చేయడం, భద్ర గారి గురించి ప్రపంచానికి చెప్పడం నాకు ఇష్టం. ఎందుకు ఎందుకు నా పేరు ఎందుకు తెలియాలి అంటే అంటే ఈ నేను సినిమా చాలా పేరు డిబేట్స్ జరిగాయి. అవునా కదా? రీసెంట్ గా నేను కూడా అదే ఆర్గ్యూ చేశాను సార్ విషయంలో, ఉమ్. సాంగ్ విషయంలో. ఎవరికైనా వద్దే సినిమా వద్దు నచ్చింది అని అనుకోండి, చెప్పా. ఎవరికైనా సినిమా నచ్చింది అనుకోండి, వాడు ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎవరు డైరెక్ట్ చేసింది అని, ఎవడు ప్రొడ్యూస్ చేసిందని ఎత్తుక్కుంటూ వస్తారు. అలా వచ్చినప్పుడే స్ట్రాంగ్ గా ఉంటది సార్ అది. పోదు వాడు వెనక్కి పోదు. నిజంగా ఇన్స్పైర్ అయినట్టు. ఇన్స్పైర్ అయినట్టు. సో నాకు నిజంగానే ఈ ప్రయోగం చేయాలని ఉంది. ఇప్పుడు మనమే మొత్తం హోల్ అండ్ సోల్ గా చూసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రయోగం చేస్తాను, నేను Yes. ప్రయత్నం చేస్తాను. ఈ మూవీ తీయాలనే థాట్ మీకే వచ్చిందా వెంకట్ కుమార్? Yes, yes. హర్ష నాకే వచ్చిందండి, హర్ష గారు. బ్యూటిఫుల్. స్టార్టింగ్ వెంకట్ గారు ప్రమోషన్ చేసేవారు. ఎక్కడో పొలాల్లో ఉండి, ఎక్కడో బురదలో పడి, అక్కడి నుంచి వచ్చారో బయట. చాలా అవును. బాగా. నాకు వెంకట్ కుమార్ 2011 11 నుంచి 11. 2011 నుంచి తెలుసు. అప్పుడే పరిచయం Yes. అయ్యిందన్న 2011 లో. ఉమ్. Yes. అసలు మనీ గురించి థాట్ కూడా రాకూడదు అంటారా? ఇస్తారేమో, వస్తుందేమో. నేను నిన్ననే రంగనాథ్ రెడ్డి గారి కన్నా ముందు ఒక మాస్టర్ తో డిస్కషన్ జరిగింది. సేమ్ ఉమ్. డబ్బుల గురించి డిస్కషన్ జరిగింది. ఆయన ఒక మాట అడిగాడు నన్ను, అసలు నువ్వు ఎందుకైనా ఒక పని ఎందుకు చేయాలి నువ్వు అని. సో ఒక పని ఎందుకు చేస్తాం? ఆ పని వల్ల కొంత మంచి జరుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళు కొంత అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఒక మనిషి అభివృద్ధి కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు యూనివర్స్ నీ మాట వినదా అని అడిగాడు నన్ను. యూనివర్స్ నీకు సహకరించదా? నువ్వు అడగాల. అంటే యూనివర్స్ కారణమైన అని అనుకుంటున్నావు, నువ్వు అడిగితే తప్ప చేయదు అనుకుంటున్నావా అని నన్ను క్వశ్చన్ చేశాడు. నేను ఒక్క నిమిషం సందిగ్ధతలో పడ్డాను. అవునా, కరెక్టే కదా. ఇప్పుడు జీవితంలో చాలా విషయాలు మనం అడగకుండానే వస్తాయి మన లైఫ్ లోకి. అవును. ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి. అవునా కదా? సో అలా నిజం. నువ్వు నిజంగా నీ లోపల నువ్వు నిజాయితీగా నీ 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 ఆలోచన సంకల్పం చాలా శుద్ధంగా ఉంటే నువ్వు ఎవరిని రూపాయి అడగొద్దు అన్నాడు ఆయన. రంగనాథ్ రెడ్డి గారు కాదు, వేరే వేరే మాస్టర్ మాస్టర్ అడగొద్దు. అసలు ఎందుకు రావు? చేసుకుంటూ పత్రికారు గురించి చెప్పారు పోవాలంతే ఆయన. పని. ఈ ఈ 35 ఏళ్ళలో పత్రికారు ఎవరిని డబ్బులు అడగలేదు. ఆయన బస్సుకు లేకపోయినా, ట్రైన్కి లేకపోయినా, తినడానికి లేకపోయినా, కష్టాలు పడుతున్నా ఎవరిని డబ్బులు అడగలేదు. అంటే డబ్బే కదండి సార్ అన్నిటికీ. అంటే అదే రిలేషన్ అదే జయించాలి ఇప్పుడు. థాట్ లో కూడా లేదు. ఇప్పుడు అదే జయించాలి. మూలం. ఇప్పుడు అదే జయించాలి. మనం కష్టాలు పడతామండి, పడవని నేను చెప్పను. ఖచ్చితంగా డబ్బుల వల్ల కష్టాలు పడతాం, లేకపోతే చాలా నరకం ఉంటది, ఫేస్ చేద్దాం అంటున్నా. అంటే నిజాయితీగా అంటారు ఉంటది కదా కదా. సార్, నీ పైన డిపెండ్ అయిన నీ ఫ్యామిలీ ఉంటది, పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం పత్రికారే అంటే మనం ఉదాహరణ. కన్నప్పుడు వాళ్ళని పత్రికారే ఉదాహరణ. బాధ్యతగా దానికి కూడా చూసుకోవాలి. రంగనాథ్ రెడ్డి గారు చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు నాకు. ఇచ్చారు. ఏమిచ్చారంటే ఆ ఏమిచ్చారంటే ఇప్పుడు పిల్లల్ని మనం గంటగానే వాళ్ళ కర్మలు మనం గనం కదా. ఈ సామెత ఉంది కదా. ఇప్పుడు అవును. పత్రిక గారు ఇద్దరు పిల్లలు ఏ కర్మ పెట్టుకొని వచ్చారు? ఆ!
వాళ్ళకి పేరెంట్‌గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను చేయాల్సింది అది జరగాల్సింది ఎట్లాగైనా జరుగుతది. హ్మ్. అవునా గదా! సో, నేను చేయాల్సింది నేను చేస్తాను. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఏం పొందాలో వాళ్ళు పొందుతారు అని చెప్పాడంట సార్ అప్పట్లో. ఫ్యామిలీ గురించి అడిగితే. యెస్. ఎందుకు సార్ పట్టించుకునేవాళ్ళు కాదు ఫ్యామిలీని. వాళ్ళ తలరాతల్ని మనం కనలేం గదా! వాళ్ళని కంటాం గానీ, అనలేం వాళ్ళ గదా! తలరాతల్ని కనలేం ఆ! గదా అంటారు. కొంతమంది వందల కోట్లు ఇచ్చిపోతారు పిల్లలకి. ఆళ్ళేం కాపాడతారా? నాశనం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? కాబట్టి పత్రి గారికి ఈ విషయం రియలైజ్ అయింది కాబట్టి పిల్లల్ని వదిలేసాడు. ఆళ్ళకి ఆళ్ళు జరుగుతదది జరగాల్సుంటే. జరిగింది. వాళ్ళ అన్నగారొచ్చారు. ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకున్నారు. తర్వాత ఎంతోమంది మాస్టర్‌లొచ్చారు చూసుకున్నారు ఇప్పుడు. చిన్నమ్మాయి పరి అక్క యూఎస్‌లో అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తుంది. ఇంకో 10 చేస్తున్నారు. రోజుల్లో అమెరికాలో మూడో ధ్యాన యజ్ఞం జరుగుతుంది. వావ్! ఎక్కడ మరి సూపర్. జరుగుతున్నాయిగా. సో, సాహసం కావాలి. సాహసం చేయాలి. ఇక్కడ సాహసం చేయాలి. ఇది సాహసం ఇక్కడ పని చేస్తది. అడ్వెంచర్స్ ఇక్కడ చేయాలి జీవితంలో. ఇక్కడ చేయాలి. కొన్ని. ఇక్కడ చేయాలి. నిజంగా ఇక్కడ చేయాలి. యెస్. నిజాయితీగా లేకపోతే అండి చాలా దారి తప్పిపోతాం. నిజం చాలా సార్ దారి అది. తప్పిపోతాం. ఆ నిజాయితీతో కష్టాలొచ్చినా సరే పడదామంటాను నేనైతే. వస్తాయని నేను ఫిక్స్ అవ్వద్దు. ఆలోచన వద్దు. నిజాయితీగా ఉందాం. నిజాయితీగా ఉన్నవాడికి స్టార్టింగ్‌లో కష్టాలొస్తాయి. కానీ తర్వాత వాడు మంచిగా ఉంటాడు. హ్యాపీగా ఉంటాడు. అబద్ధాలు చెప్పి డెఫినెట్‌లీ మోసం చేసాడు స్టార్టింగ్‌లో బావుంటాడు. కానీ తర్వాత అంటారు. రోజుల్లో కష్టపడతాడు. సో, ఇది మనకు తెలుసు ఎగ్జాక్ట్‌లీ. అందరికి. ఇదే కొత్తదేం కాదు నేను చెప్పేది. అందరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? అవును. ఇన్‌స్టంట్ కంఫర్ట్స్ కోసమే ప్రయత్నిస్తాం. ఇప్పుడు అన్నీ ఇన్‌స్టంట్‌గా కావాలంటారు గదండీ సార్. ఆ! మనీ సో, ఇది బ్రేక్ చేయాలి. అదే హ్మ్. సాహసం. ఆ సాహసం చేసిన వాడే ముందుకెళ్తాడు. సో, నేను సాహసం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. మేము ఊహకెళ్ళి తోడవుతాం దానికి. యెస్. అందరం కలిసి సాహసం చేద్దాం. ఎగ్జాక్ట్‌లీ. సరేనా? యెస్. యెస్ అండి. నిజంగానే ఇందు గారు. మీరన్నట్లు. సార్. యాహ్! చెప్పండి. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ నిజంగానే అందరూ చూస్తున్నారు సార్ చాలా మంది. ఫోన్ హ్మ్. చేస్తున్నారు. ఆళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. సో, బావుంది. తెలుసుకుంటున్నాం ఇలాగా. ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు జర్నీ అందుకే వాళ్ళకి చెప్తున్నా చెప్పకుండానే చెప్పేసానన్నమాట. మీరు మీరు సార్‌తో ఉండే జర్నీ, అనుబంధం అనుకోని చెప్పేస్తాను నేను అంటారా? అలా కాదండి. వారి దగ్గర మీరు నేర్చుకున్నదేంటి? ఏం తెలుసుకున్నారు? మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే వచ్చిన చేంజెస్ ఏంటి? సో, ఇట్లా చెప్పాలంట. అవునా! ఓకే. సరే ఇది కొత్తగుంది కాన్సెప్ట్. కొంతమంది మాకు ఆలోచించుకోవడానికి టైం గావాలంటారు. ఓకే. వెంటనే ఓకే అనేస్తారు కొంతమంది. కొంతమంది "నువ్వు చెప్పావు కదా! నాకు ఫస్ట్ వీడియో పంపించమ్మా చూస్తాం. చూసి ఏం చెప్పాలో తెలుసుకొని తర్వాత చెప్తామంటారు." సో, ఒక్కొక్క మాస్టర్‌తో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. ఇది ఆ కొత్తగా ఉంది అది చెప్పాలంటే. క్షణానికి, ఆ క్షణానికి అబ్బా! అనిపిస్తది. నిజంగానే అనిపిస్తది. కానీ తర్వాత యెస్. ఇది కూడా ఒకటి ఎంజాయ్ చేయాలి కదా! ఇది కూడా ఒక మజా వచ్చింది కదా! ఇది కూడా ఒకటి నేర్చుకున్నాను కదా! అని అనిపిస్తది. అట్లా యెస్. ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఈ 100 రోజులు. ఈ రోజుకి మనకు అవును. 193 మాస్టర్స్ అయినారు. 193 మంది మాస్టర్స్ అయినారు. కలవటం జరిగింది వావ్! మన కంప్లీట్ మ్యాన్ చూడండి మరి. ప్రోగ్రామ్. గ్రేట్ అండి. గ్రేట్ అచీవ్‌మెంట్. యెస్. ఇట్లాగే దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా మంది దగ్గర నుంచి చాలా వినాల్సినవి ఉన్నాయి. విందాం. సార్ అన్నట్టుగా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ నుండి తప్పనిసరిగా ఏం నేర్చుకోవాలో అది కంపల్సరీ నేర్చుకుంటారని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్ ఇందాక రంగనాథ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. "నువ్వేం నేర్చుకున్నావో, ఏం తెలుసుకున్నావో ఒక గుడ్డిగా పోయి చెప్పొద్దు. వెళ్ళిపోయి అట్లా చెప్పొద్దు. తెలుసుకో ఫస్ట్. అవును. ఏంటనేది తెలుసుకో. వినండి." సో, ఆ కంటెంట్ అసలు ఏం చెప్పారాయన? ఆ కంటెంట్‌ని మనం అందిస్తున్నాం ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. ఇదైతే యెస్. హ్యాపీ. యెస్. యెస్ యెస్. అండి. చాలా మంది ఓపెన్‌గా షేర్ చేశారసలు. చాలా అవును. రహస్యమైన విషయాలు కూడా తెలుసుకున్నాను చెప్పాలంటే. యెస్. యెస్. చాలా. యెస్. ఓకే అండి. అయితే థాంక్ యూ. బై. దీన్ని ఇలాగే బాయ్ కంటిన్యూ సార్. చేద్దాం. ఇంకా యెస్ సార్. చాలా మంది మాస్టర్స్ కలుద్దాం. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. బాయ్. బై. బాయ్ బాయ్. ఓకే అండి. బాయ్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో వీక్షించారు కదూ ఇవాల్టి 100వ ఎపిసోడ్. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. సో ఏంటి ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటి అనేది కూడా తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను.
అండ్ ఇది ఈ కంప్లీట్ మ్యాన్ ఈ 100 ఎపిసోడ్స్ అయితే ఆగదండి. ఇంకా 100 ఎపిసోడ్స్ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న వాళ్ళం కాబట్టి. ఏంటి విషయం అనేది తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం అంటే ఏంటి? నిజంగానే ఇంతవరకు జరిగిన డిస్కషన్స్ ఏంటంటే కఠినంగా ఉంటుంది ప్రయాణం. బట్ అంతే ఆనందాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. దీని కొరకే కదా మన ఈ ప్రయత్నాలన్నీ కూడా. సో, చేస్తున్న మనలో ఈ సత్య ప్రయాణంలో ఇది ఇలాగే ముందుకెళ్తుంది ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. థాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.